Hello everyone, welcome to Raptor YouTube online classes. I am Naveen Raju, Quantity Adapter Trainer in Raptor Academy as well as CBS Institute YouTube online classes. మీకు తెలిసే ఉంటుంది కంప్లీట్ 360 యూనిఫామ్ సర్వీస్ కోసం మన వరంగల్ పట్టణంలో 2 రాష్ట్రాలకు సంబంధించి పోలీస్ జాబ్ల కోసం కోచింగ్ కోసం రాప్టర్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మనం నవంబర్ 2 రోజు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్లో 100 మార్క్స్ కనెక్ట్ చేయడం జరిగింది. దానిలో 50 మార్కులు ఆర్గ్యుమెంట్ రీజనింగ్ పేపర్ ఉంది. దానికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చూద్దాం. ఈ వీడియోలో నేను దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైతే కంప్లీట్ అంటే బేసిక్స్ తెలియని వాళ్ళకు కంప్లీట్ కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళకు మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి కూడా మరొక వీడియో సేమ్ ఇదే కంటెంట్ మీద చేసి ప్రతి టాపిక్ని కాన్సెప్చువల్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకటి మీకు తీసుకొస్తాను. అండ్ ఇక్కడ నుంచి రాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్లో కంప్లీట్గా మీకు హై లెవెల్ మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఐ కోసం, సిజిఎల్ కోసం, సిపిఓ కోసం అండ్ యూనిఫామ్ సర్వీస్ కోసం, పీసీ కోసం క్వాంట్ అండ్ రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి ఈ రాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్లో పర్ఫెక్ట్గా మీ ముందుకు వస్తూ ఉంటాయి. సింపుల్గా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. అప్పుడు మేము వీడియో చేసిన వెంటనే మీకు కింద నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీరు త్వరగా మా క్లాసెస్ని మీరు రీచ్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ పేపర్ నేను కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్యూ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్గా చెప్పాలంటే మనకు టైం సరిపోదు. కొన్ని స్టూడెంట్స్ కూడా రాసిన వాళ్ళు కూడా సమ్ బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీకు బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అక్కడ మీకు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ కోసం కింద నేను రాప్టర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంతోపాటు రాప్టర్ నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు. అండ్ వీక్లీ టెస్ట్ పెడతా ఉంటాను, దానికి సంబంధించిన పేపర్ కూడా మీరు ఆ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు 1 by 1 వస్తూ ఉంటాయి. ఓకేనా? మరి లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా రెగ్యులర్ మోడల్, ముఖ్యంగా ఏపీలో అడుగుతూ ఉంటాడు మనకు. సో తెలంగాణ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. If k is the least positive integer such that each one 3k by 2, 4k by 3, 9k by 2, 7k by 2 and 21k by 4 is an integer, then k square value. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్ అంటే టింగ్లిష్, తెలుగు కమ్ ఇంగ్లీష్లో కల్పిస్తాను. పూర్తిగా తెలుగులో, పూర్తిగా ఇంగ్లీష్లో అయితే కాదు, ఇంగ్లీష్లో అందరికీ సూట్ అయ్యే విధంగా చెప్తాను. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే అసలు ఇట్లాంటి పదాలు చదవరు. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు, అవునా? ఇవి చదవకపోవడం వల్ల ఆన్సర్ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా కే వాల్యూ అనేది డెఫినెట్లీ మనకు ఇంటీజర్ వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు, ఎందుకంటే కే స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇంటీజర్ స్క్వేర్. ఇంటీజర్ స్క్వేర్ అంటే మన ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో 126 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 504 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఒకే ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ 144 ఉంది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ పుసుక్కున ఇంకోటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటిది? ఆ డౌట్ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని గురించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఇంటీజర్ అని చెప్పాడు, 3k by 2 ఇంటీజర్ అన్నాడు, 3k by 2 ఇంటీజర్. నెక్స్ట్ 4k by 3 ఇది కూడా ఇంటీజర్, పూర్ణ సంఖ్య అన్నాడు. సో 9k by 2 ఇంటీజర్, పూర్ణ సంఖ్య అన్నాడు. 7k by 2 ఇంటీజర్, పూర్ణ సంఖ్య అన్నాడు. 21k by 4 ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ రావాలంటే కేని ఖచ్చితంగా 2 డివైడ్ చేయాలి, కేని ఖచ్చితంగా 2 డివైడ్ చేయాలి, కేని ఖచ్చితంగా 3 డివైడ్ చేయాలి, కేని ఖచ్చితంగా 4 డివైడ్ చేయాలి. అంటే మన కే వాల్యూ 2, 3, 4 యొక్క కామన్ మల్టిపుల్. మరి ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 ఏమవుద్ది? 12 అవుతాయి. ఏమవుద్ది? 12 అవుతాయి. అంటే మన ఆన్సరు కే స్క్వేర్ అంటే 12 మల్టిపుల్ 24, 36 స్క్వేర్ అనమాట. 12 స్క్వేర్ అంటే 144, 25 స్క్వేర్ అంటే 576, అవునా? ఇలా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా? మరి 144 ఉంది మనకు. ఒకేలా ఎక్కడైనా 116 ఉందనుకోండి, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఎల్సిఎం మనకు 12 అవుతుంది, కానీ 13 అయితే అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి గా మీరు ఆప్షన్ D1ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీరు పెన్ పెట్టకుండా చేయాల్సినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ? క్రింది వాటిలో ఏది సరైనది? 993 is a 3-digit largest prime number. Absolutely right answer. 3-digit least prime number 101. 3 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య, 3 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య 101 అయితే 3 అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య 997. The 3-digit least prime number is 101 and 3-digit highest prime number is 997 and 4-digit least prime number is 1007. 4-digit highest prime number is 9973. ఓకేనా? సో మనకు చూస్తే 3 అంకెల గరిష్ట ప్రధానం వచ్చేసి 997, 4 అంకెల గరిష్ట ప్రధానం వచ్చేసి 9973 ఉంది. రైట్, ఈ క్వశ్చన్ చూద్దాం. 997 is the 3-digit largest prime number, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ కూడా ఉంది కదా, ఏమన్నాడు? 9973 is the largest
4 డిజిట్ నాటే ప్రైమ్ అన్నాడు, ప్రైమ్ కాదన్నాడు, మరి ఇది ప్రైమ్ నెంబర్ అండి. సో కాబట్టి సి కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నౌ the rate of interest for 2 years is 3% per annum. For the next 3 years is 8% per annum. And for the period behind 5 years is 10% per annum. If man gets 1520 as a simple interest for 6 years, then principal amount అన్నాడు. మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 3%, తర్వాత 3 సంవత్సరాలకు 8%, మరియు 5 సంవత్సరాల తర్వాత 10%గా ఉన్నట్లయితే 6 సంవత్సరాల తర్వాత వచ్చే వడ్డీ రూపాయలు 1520 అయినా అసలు అప్పు రూపాయల్లో కనుక్కోమన్నాడు. మనం చేసేది బారు వడ్డీ. బారు వడ్డీ కూడిక నియమాన్ని ఫాలో అవుతాయి. అవునా, ఇక్కడ అప్పు స్థిరంగా ఉంది, ప్రిన్సిపల్ ఇస్ కాన్స్టాంట్. సో ప్రిన్సిపల్ ఇస్ కాన్స్టాంట్. మరి ఫస్ట్ 2 ఇయర్స్కి 2 into 3 అంటే మన కాన్సెప్ట్ టీఆర్ పర్సంటేజ్. టీ అంటే టైం అండి, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో ఫస్ట్ టైం చూద్దాం. 2 into 3 6%. 6%. బార్ వడ్డీ ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫాలో అడిషన్ కాన్సెప్ట్. 3 years 3 into 8 24% అండి, 24%. అవునా, ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇక్కడికి బిహైండ్ 6 years అన్నాడు. మరి 5 years అయిపోతే ఇంకా 1 year ఉంటుంది. మరి 1 into 10 10%. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతే ఇంకొకే ఒక సంవత్సరం మిగులుతుంది. అది 1 into 10 10%. ఈజ్ గివెన్ 1520. 6 + 24 30 30 40. 40% 1520. అవునా, అప్పుడు డబుల్ చేద్దాం. 80%. 80% 1040. 100% కావాలంటే 20% కావాలి. 20% దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే 760. సో ఆన్సరు 3800 ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, 3800 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పెడతా ఉంటారు, సాల్వ్ చేస్తూ ఉంటారు. టైం చేయకండి, ఎక్కువ టైం తీసుకోకండి, జాగ్రత్తనండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ న్యూమరేటర్లో ఇక్కడ మనకు ఏమున్నాయి సార్ అంటే 4 ఉంది, 8 ఉంది, 729 ఉంది, 16 ఉంది. డినామినేటర్లో 16 ఉంది, 125 ఉంది, అండ్ 810 ఉంది, అండ్ 16 ఉంది. ఓకే, బాగానే ఉంది, రైట్. ఇక్కడ నీకు అడిగింది ప్లస్సా మైనసా అంటే ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆన్సరు అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ లేకుండా ఇంటూ డివైడ్ బై ఉంటే మనం వీటిని న్యూమరేటర్ బట్టి ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. న్యూమరేటర్లో మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 అంటే వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9 వస్తుంది. ఫోర్త్ రూట్ ఆఫ్ 16 అంటే 2 వస్తుంది. అంటే మన ఆన్సరు ఈ యొక్క ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత 18. మన ఆన్సర్ ఏంటంటే 18 యొక్క ఫ్యాక్టర్ కావచ్చు, 18 యొక్క మల్టిపుల్ అయినా కంపల్సరీ ఉండిపోతుంది. సో ఇక్కడ మనకు వర్గమూలం 4 యొక్క వర్గమూలం 2, 8 యొక్క ఘనమూలం 2, 729 యొక్క ఘనమూలం 9, 16 యొక్క చతుర్థ మూలకం 2, వీటి కాసాగు 18. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఈ 18 యొక్క కారణాంకాలన్నా ఇక్కడ మిగిలిపోతాయి, 18 యొక్క గుణకాలన్నా మిగిలిపోతాయి. మరి ఎక్కడైనా 18 యొక్క గుణకాలు కానీ కారణాంకాలు కానీ 7 వస్తుందా? రాదు. ఇక్కడ 7/4 వస్తుందా? రాదు. ఇక్కడ 7/3 4 వస్తుందా? రాదు. మనకు మిగిలింది 6. 6 అనేది 18 యొక్క కారణాంకం. బేసిక్గా ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ రైట్ ఆన్సర్ అవుతుంది. రెగ్యులర్ క్లాసెస్లో భాగంగాను ఇట్లాంటి సింప్లిఫికేషన్ సెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్కి ప్రతి టాపిక్ని 2 ఫేజెస్లో చెప్తాం. ఫస్ట్ ఎగ్జామ్ ఫేజ్ అంటే ఫస్ట్ కంటెంట్ నేర్పించకుండా ఎగ్జామ్లోకి వెళ్తే ఆ క్వశ్చన్ మాత్రమే మీరు చేయగలుగుతారు, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ చేయలేరు. కాబట్టి స్టూడెంట్కి ప్రతి క్వశ్చన్ని ఎగ్జామ్ అంటే కంప్లీట్ కాన్సెప్ట్ నేర్పించి దాంతోపాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలని చెప్తా ఉంటాం. దాని గురించి ఫస్ట్ లెవెల్లో మా సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాం. తర్వాత ఎవ్రీ వీక్ మా దగ్గర టెస్ట్ కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా జాయిన్ విద్యార్థులకు కంప్లీట్గా ఉంటుంది. ఆ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో క్వశ్చన్ అప్రోచ్ మెకానిజం అనేది రెగ్యులర్ క్లాసెస్లో డీటెయిల్గా మేము బోధించడం జరుగుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది జాయిన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు మనకి సంథింగ్ ఇచ్చాడు. ఇక్కడ √3 - x/√3 + x. దీన్ని నార్మల్ ఇస్తే చాలా టైం పడుతుంది. దీన్ని అసలు మీరు సాల్వ్ చేయొద్దు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ √3 - x. సో √3 - x డివైడ్ బై √3 + x. ఎప్పుడైనా కూడా హారంలో మనకి ఎట్లాంటి కర్ణ ఉండదు, అది మనం రిమూవ్ చేయాలి. అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా మనకు సర్డ్ ఉండదు, దాన్ని రిమూవ్ చేయాలి. అంటే దీని ఒక ఆపోజిట్ సర్డ్తో మల్టిప్లై చేయాలి. అంటే √3 - x డివైడ్ బై 3 - x మల్టిప్లై డివైడ్ చేస్తే ఇది a - b ఇంటూ a - b, a స్క్వేర్. సో a - b ఇంటూ a - b అంటే a - b హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 3
మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏ టూ ఏబి అంటే 2 ఇంటూ √3 ఇంటూ ఎక్స్ డివైడ్ బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, √3 అంటే 3 అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి, డెసిమల్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 మైనస్ ఎక్స్ డినామినేటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ వాల్యూ మనకు ఖచ్చితంగా 1 అండ్ 2 చూద్దాం. 1 తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే పాజిటివ్ రావాలి, డెఫినెట్గా ఏం రావాలి, పాజిటివ్ రావాలి. మీరు 2 తీసుకున్నారు అనుకోండి 4 అవుతుంది, అప్పుడు 3 మైనస్ 4 అంటే నెగిటివ్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి 2 కాదు, ఇంకా మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటది 1 అవుతుంది, అవునా, 1 అవుతుంది. ఎందుకంటే 0 అవుతుంది, సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా మనకు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఖచ్చితంగా 3 వచ్చినట్టు తీసుకోవద్దు. ఎక్స్ వాల్యూ √3 కాదనమాట, ఎక్స్ వాల్యూ ఏం కాదు, √3 కాదు. కాబట్టి సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ కదా, కాబట్టి కావద్దు, కాబట్టి 2 కావట్లేదు, 1 ఉంది మనకి. ఇక మిగిలిన ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 3 డివైడ్ బై 3 మైనస్ 1 అంటే పైన 4 2 కామన్ ఉంటుంది, 2 క్యాన్సిల్ ఇస్తే మనకు మిగిలింది 2 మైనస్ √3 ఉంటుంది. సో కావాలంటే నీకు స్టెప్ వేస్తాను, 4 మైనస్ 2 √3 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ మనకు 2 మైనస్ √3. ఆప్షన్ ఇలా లేదు, బట్ ఓకే. √3 వాల్యూ వచ్చేసి 1.73, వెళ్ళి 1.73 పోతే 0.27 అవుతుంది. సో ఆప్షన్ ఇలా ఉండొచ్చు మనకు 0.27. విచ్ ఆప్షన్? రైట్ ఆన్సర్. అంతే తప్ప ఎక్స్ వాల్యూ పొరపాటున కనుక్కునే ప్రయత్నాలు చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, ఓకేనా. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్జిబ్రా క్వశ్చన్. ఇక్కడ మనకు ఇలా ఉన్నప్పుడు అందరికీ ఏ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఒకే ఫార్ములా తెలుసు, ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, అదే ఇదే. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, అవునా, మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. ఫార్ములా అందరికీ తెలిసి ఉండాలి, దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ నేను రికమెండ్ చేయను, ఇలా చేసి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది, లెంతీ అవుతుంది. మరి దీనికోసం మనం చేయాల్సింది ఏం సార్ అంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేయకూడదు. సో డోంట్ ట్రై టు డూ దిస్. ఇక్కడ ప్రొడక్ట్ ఇంపార్టెంట్, లబ్ధం ఇంపార్టెంట్. ఇక్కడ ఏబీసీ 40 ఇచ్చాడు, ఏబీసీ మైనస్ 40 ఇచ్చాడు, ఏబీసీ మైనస్ 40 ఇచ్చాడు, దాని ప్లస్ అడిషన్ యూజ్ చేసుకోవాలి. ఇలా ఇచ్చిన దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ సాపేక్ష సంఖ్యలు లబ్ధంగా రాసుకోవాలి, సాపేక్ష సంఖ్యలు లబ్ధంగా రాసుకోవాలి. అంటే 8 5 40, 8 5 40. ఇక్కడ నీకు 3 అంకెలు రావాలి కాబట్టి నేను 2 8 అండ్ 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ 2 తీసుకున్నాను, వాల్యూ 4 తీసుకున్నాను, సి వాల్యూ 5 తీసుకున్నాను, అవునా, 5. ఏ 5 తీసుకున్నాను, -5 తీసుకున్నాను. ఇప్పుడు 2 + 4 + 6 + 6 -5 ఆన్సర్ +1 వస్తుంది. ప్రొడక్ట్ చేస్తే -40 వస్తుంది. అంటే ఏ వాల్యూ 2, బి వాల్యూ 4. నన్ను ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ కనుక్కోమన్నాడు. ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్, క్యూబ్ అంటే 4 క్యూబ్, సి క్యూబ్ అంటే -5 క్యూబ్, రైట్. సో 2 క్యూబ్ అంటే 8, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే -125. ఆన్సర్ ఈజ్ -50, ద రైట్ ఆన్సర్. విచ్ ఆప్షన్? ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 64 + 7 8 ఎంత అవుతుంది, 72. 125 72 పోతే -53 అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటిజర్, a² + b² ఈజ్ టు b² + c² ఈజ్ టు c² + a² ఇచ్చాడు. ఇక్కడ రిలేషన్ కనుక్కోమన్నాడు. దీన్ని కూడా చాలా మంది సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు, అంటే ఏ వాల్యూ బి వాల్యూ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. ఇక్కడ చాలా మంది దీన్ని ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేస్తారు, చాలా లెంతీ టైం పడుతుంది. రేషియో ప్రపోర్షన్లో ఇట్లాంటి మోడల్ చాలా రెగ్యులర్గా వస్తుంది, చాలా 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 కంపల్సరీ మోడల్. వెదర్ యూ ప్రిపేరింగ్ ఎస్ఐ అదర్ ప్రిపేరింగ్ పీసీ, మెయిన్స్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి మోడల్ మనకైతే డెఫినెట్గా పడుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, కామన్ టర్మ్ చూద్దాం. కామన్ టర్మ్ ఇక్కడ నాకు ఏదైనా ఒక కామన్ టర్మ్ ఉన్నది తీసుకోండి. నేను a² + b² అండ్ ఏ అనేది థర్డ్ దానిలో కామన్ ఉంది, a² + c² ఉంది. ఇక్కడ a² + b² వాల్యూ 34 ఇచ్చాడు, అండ్ ఇక్కడ 45 ఇచ్చాడు, అవునా. ఇక్కడ మనకు ఎక్కడ కూడా a, b డస్ నాట్ బిలాంగ్ టు 6, బికాస్ 6 అంటే 6² అంటే 36. మరి ఇక్కడ 36 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఏబీ వాల్యూ ఖచ్చితంగా దేనికన్నా తక్కువ ఉంటుంది, 6 కన్నా తక్కువ ఉంటుంది. 6 కన్నా తక్కువ అంటే ఎవరు, 1 2 3 4 5, రైట్, 5. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ 2 నెంబర్ సమ్ చేస్తున్నాను, ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెనే, తర్వాత ఆడ్ ప్లస్ ఆడ్ కూడా ఈవెనే, సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య అవుతుంది, బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య కూడా సరి సంఖ్య అవుతుంది. సో నేను సరి సంఖ్యలు చూస్తున్నాను. సరి సంఖ్యలు 2² అంటే 4, 4² అంటే 16. రెండింటిని కొడితే నాకు 34 రావట్లేదు కాబట్టి 2 రాంగ్. నాకు నెక్స్ట్ 3 ఉంది, 3² అంటే 9, 5² అంటే 25, 5² అంటే 25. 9 + 25 ఎంత అవుతుంది, 34. అంటే ఇక్కడ ఏ వాల్యూ 3², వాల్యూ 5² అనుకుంటున్నాను.
ఏ వాల్యూ 3² ఎలా కన్ఫర్మ్ చేయాలంటే ఇక్కడ ఇంకోటి ఉంది కదా చూద్దాం. ఇక్కడ 3² తీసుకున్నాను, 45 రావాలి అంటే 3² అంటే 9, 45 రావాలంటే సి వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది 6² అవుతుంది. అవునా 6² అవుతుంది. 3² అంటే 9, 6² అంటే 36, 36 + 9 45 అవుతుంది. అంటే బేసిక్గా మీకు ఏ వాల్యూ 3 అని అర్థమైపోయింది, వాల్యూ 5 అని అర్థమైపోయింది, సి వాల్యూ 6 అని అర్థమైపోయింది. బి మైనస్ ఏ అన్నాడు అంటే 5లోకి వెళ్ళి 3 పోతే 2. ఫస్ట్ ఆప్షన్ 2 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 2 ఇక్కడ ఉంది మనకు. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నార్మల్గా సాల్వ్ చేస్తూ టైం పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏమర్థమైందంటే ఇంట్రడక్షన్ నంబర్ సిస్టమ్ కనుక ప్రాపర్గా నేర్చుకుంటే, నంబర్ సిస్టంలో ప్రాపర్టీస్ కనుక తెలుసుంటే క్వశ్చన్స్ ఇవి రేషియోని చేయడానికి మీకు చాలా అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మ్యాండేటరీ టాపిక్ కూడా. ఓకేనా రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్సిఎం మీద బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు, ఒకటి ఆడ్ నెంబర్ ఇచ్చాడు, అంటే ఇవి కోప్రైమ్స్ అనమాట. ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ దేర్ ప్రొడక్ట్. సో సంఖ్యల కాసాగు సాపేక్ష సంఖ్యల కాసాగు వాటి లబ్ధానికి సమానం అవుతుంది. అవునా. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 7 × 9 × 13 × 17 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం మనం 9 × 13 అవుతుంది. అవునా. ఈ రెండు క్యాన్సిల్ అవుతే 17 × 7 119. ఏమన్నాడు a + b అంటే మన ఆన్సర్ 119 తర్వాత 119 తర్వాత కాదు 119 తర్వాత 121 120 125 అంటే చాలా తక్కువ ఉందని చూద్దాం. మరి ఇక్కడ ఎస్ఎఫ్ అన్నాడు. ఎస్ఎఫ్ అంటే ఇక్కడ 11 వస్తుంది. 11 30s 11 19s. ఇక్కడ డినామినేటర్ ఏమొచ్చింది మనకు 11 వచ్చింది. 11 ఇక్కడ కూడా 11 కామన్ తీయచ్చు. 1001 ఇస్ అ మ్యాజిక్ ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్. వాట్ ఇస్ అ మ్యాజిక్ ప్రైమ్ 7 11 13. వీటిని ఎందుకు మ్యాజిక్ ప్రైమ్స్ అంటారో రెగ్యులర్ క్లాసెస్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా. వీటిని మల్టిప్లై చేస్తే 1001 వస్తుంది. 11 పోయింది, 7 13s 91. ఇక్కడ చూడండి 90 పైన ఉండే ఛాన్స్ లేదు. 90 పైన ఉండే ఛాన్స్ ఉంటే ఇక్కడ 9 రావాలి. 119 + 9 అంటే మనకు 128 పైన రావాలి. మరి ఆన్సర్ 125 లోపే ఉంది. అంటే ఇక్కడ మనకు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే పైన కూడా మనకి ఏమొస్తుంది కరెక్ట్గా 11 వస్తుంది. ఏమొస్తుంది 11 వస్తుంది. సో 11 క్యాన్సిల్ చేస్తే మనకు 1 వస్తుంది. 119 + 1 అంటే 120. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బేసిక్ ఆఫ్ ద నంబర్స్, బేసిక్ ఆఫ్ ద ఎల్సిఎం ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. Solve this kind of questions. Logic అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 9-digit number 389x6378y divisible by 72. Then find the value of √ 6x + 7y. ఇవి అండర్ రూట్లో ఉన్నాయి. ఇవి కూడా అండర్ రూట్ రావాలంటే √36, ఇవి కూడా అండర్ రూట్ రావాలంటే √64. అండర్ రూట్ ఉండాలండి. ఓకేనా చూసుకుందాం. రైట్. సో మనకు 72 అన్నాడు. 72ని ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ రాసుకోవాలి. అంటే 8 9s 72, 8 9s 72. అంటే నెంబరు 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 digits నెంబర్స్ తీసుకోవాలి. 785. దీన్ని 8తో డివైడ్ చేస్తే 8 9s 72, 72 అంటే 6y. అంటే 8లో 6తో వచ్చే ఒకే ఒక నెంబర్ 64. అంటే y వాల్యూ ఎంత 4, y వాల్యూ 4. అంటే 4 అంటే 7 4s ఎంత 28, 28 వచ్చేసింది. 28. మనం 9తో డిస్కస్ చేద్దాం. 9తో డివైడ్ అవ్వాలంటే అవి డిస్కస్ సమ్ 9 రావాలి. అంటే 9 క్యాన్సిల్ అవుతాయి చూద్దాం. సో 63 9 పోతాయి. 3 + 8 + 7 18. ఇది కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇక మిగిలింది x 8y. x 8y. y వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది 4. సో చూస్తే మనకు 12 + x అనేది 9తో డివైడ్ కావాలి. మరి 12 తర్వాత 9 × 18. 18 రావాలంటే x వాల్యూ ఎంత తీసుకోవాలి 6. అంటే x వాల్యూ ఎంత 6. 6 6 36. అవునా 36. అవునా 36 అవుతుంది. సో 36 అంటే సో అండర్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. 64 అంటే 8 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా. డివిజిబిలిటీ రూల్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ a + b + c 27 అంటే b + c 27 అంటే అందరూ 27 యొక్క ఫ్యాక్టర్స్ రైట్ ఆన్సర్ అనుకుంటారు. అప్లో కావాల్సినట్టే ఎప్పుడైతే ఇక్కడ మనకు అడిషన్ రేషియో ఉండి ఇక్కడ మనకు సమ్ ఇచ్చినప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ అందరూ రైట్ ఆన్సర్స్ అనుకుంటారు. అంటే a + b + ని సమ్ చేస్తే 27 యొక్క ఫ్యాక్టర్స్ లేదా 27 రావాలనుకుంటారు. అంటే a + b + ని కూడితే 27 కానీ 27 యొక్క కారణాంకాలు కానీ రావాలనుకుంటారు. అది చాలా తప్పండి. ఎప్పుడు ఇలా సమ్ ఇచ్చినప్పుడు అలా అన్నప్పుడు 3 + 2 + 4 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 9 వస్తుంది. అవునా. ఇలా అనుకొని మనం ఆన్సర్ పెడతా ఉంటాం. ఇలాంటి తప్పులు చేయకండి. అవునా. సో అలా రాదు మనకు. ఇప్పుడు ఇలా సమ్ ఉన్నప్పుడు రాదు. అవునా. ఇది బేసిక్ ప్రాపర్టీ అనమాట. మరి ఎలా సార్ అంటే ఏ గ్రూప్లో ఉంది, ఫస్ట్ గ్రూప్లో ఉంది, లాస్ట్ గ్రూప్లో ఉంది. ఏ ఉన్న గ్రూప్లో యాడ్ చేయండి. అంటే 7 + 5. అవునా 7 + 5. ఏ లేని గ్రూప్ సబ్ట్రాక్ట్ చేయండి. ఏ గ్రూప్లో లేదు, సెకండ్ గ్రూప్ లేదు అంటే 6. సో 7 + 5 12, 12కి వెళ్ళి 6 పోతే 6.
నెక్స్ట్ చూద్దాం బి ఉన్న గ్రూప్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్లో ఉంది 7 + 6 13 13లోకి వెళ్ళి 5 పోతే 8 అవునా 8. నెక్స్ట్ సి ఉన్న గ్రూప్ సెకండ్ అండ్ థర్డ్ 6 + 5 11 11లోకి వెళ్ళి 7 పోతే 4. ఇది ఏబిసి వచ్చింది. మనకు వాటి యొక్క రివర్స్ అడిగాడు, రెసిప్రోకల్ అడిగాడు, విలోమాలు అడిగాడు. విలోమాలు అన్నప్పుడు కాసాగు చేయాలి. కాసా ఎంత 24. 24 అవ్వాలంటే 6 హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్, అంటే ఫస్ట్ వాల్యూ 4 ఉండాలి. ఫస్ట్ వాల్యూ 4 ఉన్న ఆప్షన్ ఇక్కడ ఎవరు డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది డి ఇస్ రైట్ ఆన్సర్. 8 నుంచి 24 అవ్వాలంటే 3 అవుతుంది, 4 నుంచి 24 అవ్వాలంటే 6 అవుతుంది. సో విచ్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. a into 7 power x is equal to 100 factorial, b into 11 power y is equal to 200 factorial. If x, y are two positive integers, then x plus y value if a comma b are integers. అవునా, అంటే ఇండైరెక్ట్గా 100 ఫ్యాక్టోరియల్లో 7 పవర్ ఎంత అన్నాడు. ఈసీ కాన్సెప్ట్ అమ్మ, పవర్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. 100ని 7తో డివైడ్ చేస్తే 14, 14లో కూడా 7 ఉంటుంది. ఎన్నిసార్లు 1 టైం ఉంటుంది, అంటే టైమ్స్ ఉంటుంది. 14లో కూడా 7 2 టైమ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ 7 పవర్ 16 దాకా వస్తుంది. నెక్స్ట్ 200 ఫ్యాక్టోరియల్ 11 పవర్ చూద్దాం. సో 11 1s 11, 11 8s అవునా, 11 8s. 18లో 11 అనేది ఒకసారి ఉంటుంది, అంటే 19. సో 19. సో 16 + 19 అంటే వాట్స్ యువర్ ఆన్సర్ 35 is the right answer. So which option? Option D is your right answer. Now next question. At what time in 16? In 6 అంటే 6 నుంచి కూడా తీసుకోవాలి. In 6 to 7 both hands of clock make 180 degrees. 6 నుండి అంటే 6 నుంచి కూడా తీసుకోవాలి. 6 నుండి 7 వరకు ఏ సమయానికి 2 మూల మధ్య కోణం 180 డిగ్రీలు అవుతుంది. అంటే సో పెద్ద మూల వచ్చేసి మనకు 12 మీద ఉంటే చిన్న మూల వచ్చేసి 6 మీద ఉంటుంది. ఇప్పుడు మన కోణం వచ్చేసి 180 degrees అవుతుంది. అంటే సరిగ్గా 6 గంటలకు 180 degrees ఉంటుంది. ఇక్కడ 6 నుండి ఏంటంటే 6 కూడా మీరు కౌంట్ చేయాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In alloy A and B a ratio of copper and zinc is 3:4 and 5:9 respectively. A and B are taken in the ratio of 2:3 and melted to form new alloy C. What is the ratio of copper zinc in C? A మరియు B లోహాల్లో కాపర్ జింక్ నిష్పత్తి 3:4 5:9. A మరియు Bలను 2:3 నిష్పత్తిలో కరించిన C లోహం మిశ్రమం ఏర్పరిచిన దానిలో జింక్ కాపర్ నిష్పత్తి ఎంత అన్నాడు. వాటి యొక్క ఘనపరిమాణ నిష్పత్తి వాల్యూమ్ నిష్పత్తి 2:3. దానిలో జింక్ అండ్ కాపర్ వచ్చేసి ఒకటి 3:4 ఉంది, ఇంకో దానిలో 5:9 ఉంది. అవునా, ఎప్పుడైనా కూడా జనరల్ లాజిక్ ఆలోచించండి. పాత్రలు కలపాలంటే వాటి ఘనపరిమాణాలు అంటే వాటిలో ఉన్న మొత్తం మిశ్రమం సమానంగా ఉండాలి. 3 + 4 7, 5 + 9 14. మరి సమానం లేదు కాబట్టి వీటి కాసాగు 14. అవునా, కాసాగు 14. మరి మొత్తం పాత్ర అంటే 5 పార్ట్స్ అవుతాయి. ఎందుకు ఇవి 2 పార్ట్లు, ఇవి 5 పార్ట్లు. ఘనపరిమాణం అంటే మొత్తం గుణించాలి. అవునా, మొత్తం గుణించాలి. 14 భాగాలు 5 సార్లు అంటే 14 పార్ట్స్ 5 టైమ్స్ అంటే 70. అంటే టోటల్ సి కెపాసిటీ వచ్చేసి 70 అవుతుంది. సి కెపాసిటీ వచ్చేసి టోటల్ ఎంత అవుతుంది 70. అంటే మన ఆన్సరు 70 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. 70 యొక్క ఫ్యాక్టర్స్ మన ఆన్సర్ అవుతుంది. అంటే 70 యొక్క కారణాంకాలు అవుతాయి. అంటే వాటిని కూడితే 70 ఫ్యాక్టర్స్ రావాలి. 7 యొక్క కారణాంకాలు మనకు రావాలి కూడితే. సో 3 + 5 కూడండి 8, 11 + 9 కూడండి 20, 8 + 13 కూడండి 21. ఇవి కూడా 70 యొక్క కారణాంకాలు కాదు. మరి ఇవి కూడితే 70 వస్తుంది. 70 యొక్క కారణాంకాలు ఆప్షన్ ఏలో ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఇందాక మీకు కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయమని చెప్పాను కదా, ఆ కామెంట్స్ బట్టి నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కాన్సెప్చువల్గా క్వశ్చన్ని డీటెయిల్ మెథడ్లో ఫర్దర్గా వీడియో చేయడం జరుగుతుంది. మీరు కింద మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పైప్స్ ABC కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 30 hours, 40 hours, 60 hours respectively. Pipe ABC are opened at 7 AM, 8 AM, 10 AM respectively on the same day. When will the tank be full? పైపులు A, B మరియు Cలు 30 గంటలు, 40 గంటలు, 60 గంటలు నింపగలవు. A, B మరియు Cలను ఉదయం 7 గంటలకు, 8 గంటలు, 10 గంటలకు తెరిచినా అవి ట్యాంక్ నింపడానికి ఈ టైంలో నింపుతాయి అన్నాడు. ఇక్కడ సో చూడమ్మా, సమయాన్ని వెనక తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు, కానీ సమయాన్ని ముందు తీసుకెళ్ళచ్చు. అంటే 10 o'clock 7 చేయడానికి ఛాన్స్ లేదు, కానీ 7 o'clock 10 చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు అన్ని టైంలో 10 o'clock సెట్ చేస్తున్నాం, 10 AMకి. 10 AMకి మరి ఏ అనేది 7 o'clock స్టార్ట్ అయింది కదా, 7 o'clock అది మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తుంది 30 hours. బి అనేది 8 o'clock స్టార్ట్ అయింది కదా, ఎన్ని అవర్స్ 40 hours. అవునా, 40 hours. సి అనేది 10 o'clock 60 hours. మరి ఎల్సిఎం చూస్తే 120 వస్తుంది. 120 అంటే 30 how many times 4 times, 43 times, 30 62 times. మరి ఇది 10 o'clock అంటే ఇది 3 hours ఎక్స్ట్రా పనిచేసింది. ఇది 8 o'clock అంటే 2 hours ఎక్స్ట్రా పనిచేసింది. ఇది 10 o'clock అంటే 0 hours ఎక్స్ట్రా పనిచేసింది. రైట్. మరి మొత్తం ట్యాంక్ కెపాసిటీ 120 కదా, మొత్తం ట్యాంక్ కెపాసిటీ 120. రైట్, 120.
ఈ 120లో గంటకి 4 భాగాలు అయితే 3 గంటలకు 12 భాగాలు ఫిల్అప్ చేస్తుంది. రైట్, 12 భాగాలు ఫిల్అప్ చేస్తుంది. రైట్, అవునా? రైట్. నెక్స్ట్ గంటకి 3 భాగాలు మరి 2 గంటలకి 6 భాగాలు ఫిల్అప్ చేస్తుంది. మరి టోటల్ ట్యాంక్ని ఎవరు ఫిల్అప్ చేయాలి? ముగ్గురు ఫిల్అప్ చేయాలి. ముగ్గురు కెపాసిటీ ఎంత? 9. 10 AM, అవునా? 10 AMకి. సో 18 పోతే ఎంత వస్తుంది మనకు? 102 వస్తుంది, అవునా? 102. 102 డివైడ్ బై 9 అంటే 3 3s 3 3s 3 4s. నో ఈ వాల్యూ ఏమవుతుందంటే 11 1/3 అవర్స్ అవుతుంది. అంటే 10 o'clockకి 11 అవర్స్ని కలపాలి, ప్లస్ 1/3 అవర్ అంటే 20 minutes కలపాలి. సో 11 o'clock 10కి 11 కలిపితే 21 అంటే 9 అనమాట. 9 PM. 21 అంటే 9 PM. 9:20 PM is the right answer. 9:20 PM is the right answer. So which option? Option B is the right answer. Now next question. ఇది క్వశ్చన్ పేపర్లో 4 అని పడిందమ్మా. సో ఇది 3 అని పడింది, 4 అవుతుందమ్మా. ఓకేనా? 4 అవుతుంది. రైట్. క్వశ్చన్ చూస్తే ఇది 4th root of 81 అవుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ మనం ప్రయారిటీ ఇంపార్టెంట్. A to B4, A to B4. సో పనికిరావు నాకు, చాలా వాటిలో ఉన్నాయి. A to B4, A to B4, A to B4 ఉంది. సో నేను దాన్ని పక్క పెడుతున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే లాస్ట్ చూస్తున్నాను. 3-1, 4-1, 5-4, 3-5. నాకు CD డిఫరెంట్ ఉన్నాయి. సో నేను D బ్రేక్ చేస్తున్నాను. సో 4th root of 81 అనేది మనకు ఇమాజినరీ నెంబర్ వస్తుంది, అవునా? ఇమాజినరీ నెంబర్ వస్తుంది అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 3i అవుతుంది. మన ఆన్సర్ 3i. సో 3i అనేది ఏంటిదంటే ఇమాజినరీ నెంబర్. ఏంటిది? ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్య. అంటే ఇది 1 అవుతుంది, 1 అవుతుంది, అవునా? సో D1 అవుతుంది. సో D1 అంటే A కావచ్చు, C కావచ్చు. C చూద్దాం. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్. ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అంటే 2 కర్ణీయాల లబ్ధం అన్నాడు. ఒక కర్ణీయం నేను √2 తీసుకున్నాను, ఇంకో కర్ణీయం 2 తీసుకున్నాను. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది, 4 అవుతుంది. ఇంకో స్టెప్ తీసుకుంటా, 2 తీసుకున్నా √3, √6 అవుతుంది, అవునా? అంటే ఒకసారి ఏమో ఆన్సర్ నాకు అకర్ణీయ సంఖ్య వచ్చింది, ఒకసారి ఏమో కర్ణీయ సంఖ్య వచ్చింది. ఇన్ వన్ కేస్ ఐఎమ్ గెటింగ్ irrational number. One case I'm getting rational number. What we get? A rational number, అవునా? సో ఇక్కడ √2 is a irrational number, 2 is a irrational number. So when I multiply 2 irrational number, I get one time is rational number. అదర్ టైమ్ ఐ గెట్ a irrational number. అంటే నాకు 2 ఆన్సర్లు వస్తున్నాయి. అలా ఉన్నప్పుడు నాకు 2 ఆన్సర్స్ వస్తున్నాయి. ఒకటి రేషనల్ వస్తుంది, ఇంకోటి ఇర్రేషనల్ వస్తుంది. ఇలా తీసుకున్నప్పుడు రెండు అకర్ణీయాలు లబ్ధం చేసినప్పుడు ఒక సందర్భంలో నాకు అకర్ణీయ సంఖ్యను చూపిస్తుంది, ఒక సందర్భంలో నాకు కరణీయ సంఖ్యను చూపిస్తుంది. కాబట్టి నాకు 3 వస్తుంది. సో 3-1 నాకేం రావాలి? 1 రావాలి. 3-1 రావాలంటే ఇక్కడ ఉంది నాకు A ఈజ్ 100% రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూద్దాం. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఆల్వేస్ రేషనల్ నెంబర్ అవుతుంది. ఆల్వేస్ రేషనల్ నెంబర్ అంటే ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్ ఆల్వేస్ రేషనల్ నెంబర్ 2 అవుతుంది. 2 సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుంది. ఇర్రేషనల్ ఎక్కడ ఉంది మనకు? 4. అంటే మన ఆన్సర్ ఏంటిది? 2-4-3-1. 2-4-3-1. ఓకేనా? ద సమ్ ఆఫ్ 2 రేషనల్ ఆల్వేస్ రేషనల్ నెంబర్, అవునా? ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ వచ్చేసి 4-3-1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. దిస్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద కామన్ టర్మ్స్ బిట్వీన్ S1 అండ్ S2? S1 S2లో ఉమ్మడి మూలకాలు మొత్తం అన్నాడు. ఉమ్మడి మూలకాలు అంటే ఇక్కడ సేమ్ ఉండాలి ఉమ్మడి మూలకాలు. మరి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 7, డిఫరెన్స్ 4. డిఫరెన్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఉమ్మడి అంటే వీటి LCM 28. ఎంత ఉండాలి? 28. అంటే వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్? 28. మరి 16 తర్వాత ఎవరు వస్తారు? 9 7 కలిపితే 23 వస్తుంది. 11 తర్వాత 4 కలిపితే 19 తర్వాత 4 కలిపితే 23. వాట్ ఈస్ ద ఫస్ట్ కామన్ టర్మ్? 23. వాట్ ఈస్ ఫస్ట్ కామన్ టర్మ్? 23. ఫస్ట్ కామన్ టర్మ్ 23. లాస్ట్ కామన్ టర్మ్ చూద్దాం. లాస్ట్ కామన్ టర్మ్ అంటే 743 తీసుకోవద్దు, 632 తీసుకుందాం. అంటే లాస్ట్ కామన్ టర్మ్ అనేది 632 కన్నా తక్కువ ఉంటుంది. ఇంకన్నా తక్కువ ఉంటుంది? 632 కన్నా తక్కువ ఉంటుంది. మరి 632 మీరు 23 సబ్ట్రాక్ట్ చేయండి. అంటే దాదాపు ఇది 609 అయ్యే అవకాశం ఉంది. ఏమయ్యే అవకాశం ఉంది? 609 అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే కామన్ డిఫరెన్స్ ఎంత కావాలి? 28. అంటే దీనిలో 28 ఎన్ని ఉన్నాయో చూస్తే సరిపోతుంది, అవునా? 28 ఎన్ని ఉన్నాయో చూస్తే సరిపోతుంది. 23 నుంచి నెక్స్ట్ టర్మ్ పోవాలంటే 51. 51 నుంచి మళ్ళీ 28 కలిపితే 79. అలా మనం 609లో ఎన్ని 28 ఉన్నాయో చూస్తే సరిపోతుంది. సో 28తో కొట్టేయండి సరిపోతుంది. సో మీరు సింప్లిఫికేషన్ చూస్తే 28. సో చూడండి అమ్మా, 28 ఇంటూ నేను 22 టైమ్స్ వేస్తున్నాను. 28 ఇంటూ 22 టైమ్స్ అంటే ఎంత? 616. అంటే అప్రాక్సిమేట్లీ నాకు 22 టర్మ్స్ అయితే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ నాకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 22 టర్మ్స్ ఉంటాయి. అంటే 22 అంటే విచ్ మల్టిపుల్? 11 మల్టిపుల్.
నా ఆన్సర్ 11 మల్టిపుల్ అవుతుంది. 11 మల్టిపుల్ అంటే అడ్జసెంట్ నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 9 + 4 13, అవునా 13 13 పోతే 0, 0ని 11 డివైడ్ చేస్తుంది, రైట్ ఆన్సర్. 7 + 0 7 అండ్ 13. సో 7 13 పోతే -6, 13 7 పోతే 6, 6ని డివైడ్ చేయదు. 5 అండ్ ఎంత 11, ఇది డివైడ్ చేయదు. 0 అండ్ 12 ఇది కూడా డివైడ్ చేయదు. అంటే మన ఆన్సర్ 11 మల్టిపుల్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చాలా పెద్ద టైం టేకింగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని ఈ విధంగానే అప్రోచ్ అవ్వాలి. మీకు డీటెయిల్ సొల్యూషన్ కావాలంటే నేను చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా చెప్పండి. ఏ క్వశ్చన్ కూడా మీకు డీటెయిల్ కాన్సెప్ట్ కావాలి కూడా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి కామెంట్లో, ఓకేనా, నాకు అర్థమవుతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, n = 2/5 × 3/4 × 5³ డివైడ్ బై m టర్మ్స్ దెన్ m వాల్యూ. అంటే ఇండైరెక్ట్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అడిగాడు. 5 అంటే 6 ఉంటాయి, 4 అంటే 5 ఉంటాయి, 3 అంటే 4 ఉంటాయి, 6 × 5 30, 30 × 4 120. సో 120 ఆప్షన్ డి ఇస్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అ రైట్ ఆన్సర్. క్లియర్? నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్? క్రింది ప్రశ్న తర్వాత 3 స్టేట్మెంట్లో సమాచారం ఉంటుంది. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ స్టేట్మెంట్ లేదా లూ సరిపోతుందో కనుక్కొని దానికి అనుగుణంగా సమాధానం ఇవ్వండి, ఓకేనా. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్? సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు, దాన్ని బట్టి చేయాలి. ఏరియా ఆఫ్ ద బేస్ is 616, ఏరియా ఆఫ్ ద బేస్ is 616. సో 616 అన్నాడు. సో ఏరియా ఆఫ్ ద బేస్. హైట్ ఆఫ్ ద సిలిండర్ is 28 meters, హైట్ ఆఫ్ ద సిలిండర్ is 28 meters. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ is 28 meters. దీంతో మనకు సో వాల్యూమ్ ఆఫ్ చెప్పాలంటే రేడియస్ కావాలి, హైట్ కూడా కావాలి. ఇక్కడ హైట్ ఒకటే ఉంది అంటే ఇది ఒకటి సరిపోదు, అది కూడా కావాలి మనకు. నెక్స్ట్ ఇక్కడ మనకు రేడియస్ ఒకటే వస్తుంది అంటే 1 and 2 కావాలి. మరి థర్డ్ కూడా చెక్ చేద్దాం. రేడియస్ ఆఫ్ బేసిస్ హాఫ్ ఆఫ్ ద హైట్ రేషియో ఇచ్చాడు, ప్రపోర్షన్ ఇచ్చాడు. సో ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు ఇది కూడా సరిపోతుంది మనకు. అంటే మూడిట్లలో ఏవైనా 2 సరిపోతాయి మనకు, అవునా. సో ఈ 2 తీసుకున్న ఆన్సర్ చేయొచ్చు. లాజిక్ అర్థమైందా? అంటే ఎనీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీ టూ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీ 2 ఇస్ ద రైట్ ఆప్షన్స్, ఓకేనా. సో ఎనీ 2 అని రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తనండి. ఇక్కడ మనకు ఏరియా ఆఫ్ ద బేస్ అంటే πr², πr² ఈజ్ ఈక్వల్ టు 616. ఇక్కడ నుంచి మీకు ఆర్ వాల్యూ మాత్రం వస్తుంది. మనం వాల్యూమ్ కనుక్కోవాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్ వచ్చేసి πr²h. అంటే నీకు ఆర్ కావాలి, హెచ్ కావాలి. హెచ్ ఇక్కడ ఉంది అంటే ఇది కావాలి, ఇది కూడా కావాలి, ఓకే. 1 and 2. మరి ఇంకోటి చూద్దాం థర్డ్ది. రేడియస్ ఆఫ్ ద బేసిస్ హాఫ్ ఆఫ్ ద హైట్ అన్నాడు, అవునా. రేడియస్ ఏంటట, హైట్లో హాఫ్ అట, అంటే రిలేషన్ ఇచ్చాడు. సో కాబట్టి రిలేషన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ 2 కూడా మనకు యూజ్ అవుతాయి, అవునా. ఈ పాయింట్ 2 కూడా యూజ్ అవుతాయి. అంటే ఎనీ 2 ఎనఫ్ అనమాట. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనీ 2 కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. హౌ మెనీ వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ వర్క్ ఇన్ 10 days? ఒక నిర్మాణ పనిని 10 రోజులు పూర్తి చేయడానికి ఎంతమంది పనివారు కావాలి? ఇక్కడ 2, 3 ఉంది, 1 and 2 ఉంది. ఎనీ 2 1, 2, 3లో ఎనీ 1 చూద్దాం. ఎనీ 1 10 daysలో కంప్లీట్ చేయడానికి కావాలన్నాడు, అవునా. సో ఇక్కడ చూద్దాం. 20% ఆఫ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై 8 workers in 8 days. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చాడు, పర్సెంట్ ఆఫ్ వర్క్ కూడా ఇచ్చాడు. సో ఇది ఒక్కటి సరిపోతుంది మనకు, అవునా. ఇది ఎలా చేయగలుగుతున్నాం అంటే మీకు పర్సంటేజ్ అంటే టైమ్ అండ్ వర్క్లో కాన్సెప్ట్ ఉంటుంది, ప్రపోర్షన్ కాన్సెప్ట్, ఎఫిషియన్సీ కాన్సెప్ట్, వర్క్ కాన్సెప్ట్ ఉంటుంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇది వాళ్ళకి ఎలా చెప్పాలి, రైట్. హౌ మెనీ వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ వర్క్ ఇన్ 10 days? అవునా, 10 days అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్లో మనకు 10 days ఇచ్చాడు. ఇంకోటి నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే టైం కూడా కంపల్సరీ కావాలి, అవునా, రైట్. ఇక్కడ చూద్దాం. 20% ఆఫ్ వర్క్ అండ్ కంప్లీట్ బై 8 workers 8 days. నెంబర్ ఆఫ్ వర్కర్స్ టైం ఇచ్చాడు అంటే ఇది సరిపోతుంది. M2 వాల్యూ ఇచ్చాడు, D2 వాల్యూ ఇచ్చాడు, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 20 workers నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఇది కూడా సరిపోతుంది. నెక్స్ట్ 8 workers 5 days, ఇది కూడా సరిపోతుంది, సరిపోతుంది. సో ఎనీ 2 ఉన్నాడు, ఎనీ 1 ఉన్నాడు. ఇప్పుడు మనము అన్ని వాల్యూస్ కనుక ఒకే ఆన్సర్ వస్తే ఎనీ 1 అన్నమాట, ఓకేనా. చూద్దాం. ఎనీ 1 అన్నీ కూడా ఒకే ఆన్సర్ వస్తే ఎనీ 1. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. నెంబర్ ఆఫ్ పీపుల్ టైం మల్టిప్లై చేయాలి. 8 × 8 64. 8 × 8 ఎంత 64. ఇది 20%. 100% కావాలంటే ఇంటూ 5 times చేద్దాం. సో 10 × m. సో 5 1s 5 2s 2 1s 2 32s. ఇక్కడ 32 వచ్చింది. ఇక్కడ 32 వచ్చిందో లేదో చూద్దాం.
20 వర్కర్స్. సో 20 ఇంటూ 16 అవునా, 20 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 10. 10 1 10 2 ఇది కూడా 32 వస్తుంది, ఇది కూడా 32 వస్తుంది, రైట్. 32 అంటే ఎనీ వన్ ఎనఫ్ అన్నమాట. ఇది 32, ఇది 32, ఆటోమేటిక్గా ఇది 32 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో ఎనీ 2 అని చెప్పొద్దు. ఎనీ 2 అంటే రెండు కలిపి కావాలి. ఇది 32 వచ్చింది, ఇది 32 వచ్చిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి సరిపోతుంది అని అర్థం. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి సరిపోతున్న ఆప్షన్ లేదు మనకు అక్కడ. 3లలో ఏదో ఒకటి అంటే ఇది ఆటోమేటిక్గా కూడా 32 వస్తుందని మీకు అర్థం కావాలి. సో కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఎనీ వన్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. ఇది 32, ఇది 32 అంటే ఆటోమేటిక్ కూడా 32 వస్తుంది. ఇది రాలేదనుకోండి, మనకు 1 2లో ఎనీ వన్ అన్న ఇవ్వాలి ఆప్షన్. అలాంటి ఆప్షన్ ఇక్కడ లేదు మనకి, అవునా. 1 2 3లో ఎనీ వన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? ఇలా ఇస్తున్నాడు మన కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ ఈజీగా ఉంది, ద అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. సో 5 సంవత్సరాలు చెల్లించిన ఇక్కడ మొత్తం 2 రేట్లట. అంటే నువ్వు 100 రూపాయలు పెడితే నీకు 200 రూపాయలు వస్తాయి. అంటే 100 రూపాయలు ఇంట్రెస్ట్. 100 ఈజ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. అవునా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. మరి 5 నుంచి 100 రావాలంటే 6,000 ఎంత తీసుకోవాలి? 20%. అంటే ఆప్షన్ సెకండ్ది నాకు ఎఫిషియెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఎనీ వన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ కూడా చెక్ చేస్తాను. అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 14,350, ప్రిన్సిపల్ వచ్చేసి 14,350 ఉంది. మరి 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత? 11,480 ఇచ్చాడు. 1 ఇయర్ చూద్దాం. 4 2 4 7 4 8 2780. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 2780. పర్సెంట్ అంటే ఇంటూ 100. 0 0s క్యాన్సల్. 7 టేబుల్లో పోతుంది, అంతేనా? సారీ, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? 14,350. 14,350 అవునా. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అనుకుందాం. 4 2 8. 4 2 8. నెక్స్ట్ 8 అంటే 32. 4 8 32. 4 7 2870. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 2870. పర్సెంట్ అంటే ఇంటూ 100. 0 0s క్యాన్సల్. 7 టేబుల్ అవుతుంది. 7 4 7 1 7 2 7 5 41 5 టైమ్స్. 5 how many times? 20 టైమ్స్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% వస్తుంది. అంటే 20% వస్తున్నప్పుడు ఎనీ వన్ ఈజ్ ఎనఫ్. ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్, అవునా. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 144 అన్నాడు. సో 144 అంటే 16 ఇంటూ 9, అవునా. 16 అంటే ఏం రాయొచ్చు? 2 power 4 and 3 square. సో టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 into 3. టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 15 ఉంటాయి. టోటల్ ఫ్యాక్టర్స్ 15. సో 15 టోటల్ ఫ్యాక్టర్స్ 15 అంటే ఫస్ట్ది 2 అవుతుంది. ఫస్ట్ది 2 ఉంది. సో డిఫరెంట్ ఎక్కడ ఉంది? డిఫరెంట్ మనం చెక్ చేసుకోవాలి. B4 అనేది తెలిసిపోతుంది. సి డిఫరెంట్ ఉంది. సో సి డిఫరెంట్ ఉంది. ఐఎమ్ చెకింగ్ సి. డి డిఫరెంట్ ఉందా? డి కూడా సేమ్ ఉంది. సో సిడి చూద్దాం. సో సి చూద్దాం. సిడి చూస్తే ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 12 power 15. 12 power 15 అవుతుంది. అంటే సి వచ్చేసి 5 అవుతుంది. సి వచ్చేసి 5. సి 5 అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకు, డి ఈజ్ రైట్ ఆన్సర్. అవునా, డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటిది? టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్ వచ్చేసి మనకి ఎన్ని అవుతాయి? మనకు 15. అవునా, 15. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయి అంటే 15లోకి వెళ్ళి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేయండి, 3 అంటే 12 వస్తాయి. అవునా, 12 అంటే ఎంత? 4. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్ అంటే 12 power 15 అంటే 5 అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 6 అంటే 1. సో మన ఆన్సరు ఏమవుతుంది? మన ఆన్సర్ ఏమవుతుంది? 2 4 5 1. 2 4 5 1 ఇక్కడ ఉంది. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 78 power 77 plus 77/79 అన్నాడు. సో ఇక్కడ చూస్తే సో 78 power 77 డివైడ్ బై 79 అండ్ 77 డివైడ్ బై 79. సో దీంతో డివైడ్ చేస్తే రిమైండర్ -1 వస్తుంది. -1 whole to power of 77. 77 79తో డివైడ్ చేస్తే 77 వస్తుంది. సో -1 plus 77 అంటే యువర్ ఆన్సర్ ఇస్ 76. మన ఆన్సర్ ఏమొస్తుంది? 76 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా, చెప్పినది కాన్సెప్ట్ మనం డీటెయిల్గా ఫర్దర్లో చెప్పుకుంటాం. రైట్. నా నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ 6 digit నెంబర్ ఇచ్చాడు. 455 డివైడెడ్ బై ఏంటట? 3 తోటి, 7 తోటి, 13 తోటి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 చూద్దాం.
సమ్ చేయండి అమ్మా. 4 + 5 9, 9 + 5 14, అంటే 14 + x + y మనకు 3తో కావాలి. అంటే దీనికి 14 యాడ్ చేయండి. 14 యాడ్ చేస్తే 25, 25ని 3 డివైడ్ చేస్తుందా? చేయదు. 14 యాడ్ చేయండి 24, 24ని 3 డివైడ్ చేస్తుందా? ఎస్. 14 యాడ్ చేయండి 27, 27 3 డివైడ్ చేస్తుందా? ఎస్. 2-3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇది మనకు వర్కౌట్ అవ్వదు. అప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే డివిజిబుల్ రూల్ ఆఫ్ దిస్ 7, 11, 13 డివిజిబుల్ రూల్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి 3 digits ఒక గ్రూప్ చేయాలి. అవునా? అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 455 ఉంది కదా, దీని నుంచి మనము 0xy సబ్ట్రాక్ట్ చేస్తే అది మనకు 7 and 13 మల్టిపుల్ అవ్వాలి. 7, 13 అంటే ఇది 7 and 13 అంటే 91 అవుతుంది. 91 మల్టిపుల్ అవ్వాలి. సో 91 మల్టిపుల్ అవ్వాలి. ఏమవ్వాలి? 91 మల్టిపుల్ అవ్వాలి. సో 91 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే 91 × 5 అంటే ఎంత? 455. ఇక్కడ నాకు 455 రావాలంటే ఇది 0 కావాలి, ఎక్స్ వాల్యూ 0 కావాలి, వై వాల్యూ కూడా 0 కావాలి. మరి ఈ రెండింటిని సమ్మిస్తే మనకు ఎంత వస్తుంది? 4 + 5 9, 9 + 5 14, 14ని 3 డివైడ్ చేస్తుందా అంటే చేయదు. అంటే 5 కాదు. సో 5 ఎక్కువ అయిపోయింది. సో 5 ఎక్కువ అయిపోతే నెక్స్ట్ నేను 4 తీసుకుంటున్నాను. ఎక్కువ అయిపోయింది. 5 తర్వాత లేదు అంటే 4 తీసుకుంటే 364. 364. సో 364 రావాలంటే ఇక్కడ -364 చేయండి. -364 చేయండి. 5లోకి వెళ్ళి 4 పోతే 1, 5లోకి వెళ్ళి 4 పోతే 1, 45లోకి వెళ్ళి 36 పోతే 9, అవునా? 0, అవునా? 091. ఇప్పుడు అంటే మనకు ఆ నెంబర్ ఏం కావచ్చు? 455,091 అవ్వచ్చు. అవునా? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశారు అనుకోండి, చేస్తే మనకి ఏమొస్తుంది? 364. 364 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 7తో అవుతుంది, 11తో అవుతుంది. ఇప్పుడు మనకు 3 కావాలి కదా, 3తో డివైడ్ అవ్వాలి. 4 + 5 9, 9 + 5 14, 14 + 9 23, 23 + 1 24, 24 డివైడ్ బై 3 ఎస్. మనకి x + y అన్నాడు కాబట్టి 9 + 1 యాడ్ చేసి ఎంత వస్తుంది? 10. అంటే విచ్ ఆప్షన్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ వన్. హౌ మెనీ డిజిట్స్ ఫ్రమ్ 1000 to 4000 అన్నాడు. అవునా? 1000 to 4000 అన్నాడు. 1000 to 4000 ఎన్ని డిజిట్స్ ఉంటాయని క్వశ్చన్ వేస్తాడు. సో 1000 to 4000, 1000 to 4000 ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 4000 - 1000 + 1 అంటే ఎంత? 3001. మన ఆన్సర్ దీని మల్టిపుల్. సో దీని మల్టిపుల్. సో 2 times వేస్తున్నాను. సో ఇక్కడ మనకు 4 digit నెంబర్ అంటే 4 digits ఉంటాయి. అంటే ఇంటూ 4 times వేయాలి. చేస్తే 4 0 0 4 3 is 12. ఆన్సర్ 12,004. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు 4000 నుంచి 1000కి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 3001 నెంబర్స్ ఉంటాయి. మనకు 4000 నెంబర్స్ ఎంట్రీ చేయాలంటే ప్రతిసారి 4 digits కావాలి. అంటే ఎన్ని digits నువ్వు యూజ్ చేయాలి? 12,004 digits యూజ్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. హౌ మెనీ జీరోస్ ఇన్ 100/100, 200/200, 300/300? ఇంటూ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ బేస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 × 100 200. ఇంటూ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి పవర్స్ని. ఇంటూ ఉంటే పవర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 × 200 400. అవునా? 400. ఇక్కడ 2 ఉన్నాయి. 2 × 300 600. సో టోటల్ ఎంత ఉంటాయి? మనకు 1200 zeros ఉంటాయి. సో విచ్ ఆప్షన్? డి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of distance between A and B and B to C is 3:5. A man traveled from A to B at x kmph, from B to C 50 kmph. Average speed of entire journey is 40 kmph. Then what is the value of x minus 10 is to x plus 1? A నుండి Bకి మరియు B నుండి Cకి దూరాల నిష్పత్తి 3:5. ఒక వ్యక్తి A నుండి Bకి x kmph వేగంతో B నుండి Cకి 50 kmph వేగంతో ప్రయాణిస్తే అతని సగటు వేగం 40 kmph అయినా x minus 10 is to x plus 10 ఎంత అన్నాడు. అవునా? సో ఇది యావరేజ్ స్పీడ్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ నేను కాన్సెప్ట్ రాస్తాను. యావరేజ్ స్పీడ్ అంటే సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. సమ్ ఆఫ్ టైం తీసుకోవాలి. అంటే దూరాల మొత్తం బై కాలాల మొత్తం. వాడు ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. ఎన్ని దూరాలు? 3 + 5 8. 8 డివైడ్ బై ఫస్ట్ కాలం కావాలి. కాలం అంటే దూరం బై వేగం. అవునా? 3 parts. ఫస్ట్ వేగం ఎంత? ఎక్స్. నెక్స్ట్ దూరం ఎంత? 5. వేగం ఎంత ఇచ్చాడు? 50. 8 1s 8 5s 5. సో 5 1s 10s. ఎల్సిఎం ఎంత? 10 × x 10x.
5 ఈజ్ ఈక్వల్ టు 10x అవుతుంది. 10x డివైడ్ బై అడ్డుగుణకరం చేసాము, క్రాస్ మల్టిప్లై ఇస్తే 30 ప్లస్ ఎక్స్, 5 1s 5 2s. సో దేర్ ఫోర్ 30 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అవునా, 2x అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 30 అంటే 30 minus 10 and 30 plus 1. So what's your answer? 20:31. 20:31. Which option right answer? C is the right answer. Now next question చూస్తే T6 అన్నాడు, అంటే n వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 plus 1 7, 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 plus 2 8 డివైడ్ బై 6 plus 3 9, 6 plus 4 10. అవునా 10 అంటే మన డినామినేటర్లో 90 మల్టిపుల్ ఉండాలి. డినామినేటర్లో 90 మల్టిపుల్ 180, ఇది ఒక్కటే ఉంది మనకు. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్, ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏముంది 90, మన ఆన్సర్ ఏం కావాలి 90 మల్టిపుల్ ఉండాలి. ఎందుకంటే మైనస్ అన్నాడు కదా, మైనస్ అంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏం కావాలి 90 మల్టిపుల్ ఉండాలి. ఏముండాలి 90 మల్టిపుల్, 90 ఫ్యాక్టర్ అయితే ఉండదు, మనకి ఏముండాలి 90 మల్టిపుల్ ఉండాలి. 90 మల్టిపుల్ ఏకే ఒక ఆప్షన్ ఇక్కడ ఎవరు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నౌ దిస్ నెక్స్ట్ వన్ డబుల్ వేరియబుల్ ఉన్నప్పుడు చాలా మంది సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. సబ్స్టిట్యూట్ చేస్తే చాలా టైం పడుతుంది, అంతలో మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ a పవర్ m హోల్ పవర్ అంటే a పవర్ mn, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2 పవర్ 2a, ఇంటూ 8 అంటే 2 పవర్ 3a, 32 అంటే 2 పవర్ 5a డివైడ్ బై సో 2 పవర్ 3b. అవునా, ఇంటూ 4 అంటే ప్లస్ 2 అవుతుంది. అవునా, ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ 2 పవర్ మైనస్ 4, ఇక్కడ 2a ప్లస్ 3 అంటే 5a, అంటే 2 పవర్ 5a కామన్ తీస్తే ఇక్కడ 2 పవర్ 5a 2 పవర్ 5a రెండు సార్లు ఉంది, అంటే 2 పవర్ 1. డినామినేటర్ పైకి వస్తే మైనస్ అవుతుంది, 2 పవర్ మైనస్ 3b మైనస్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ మైనస్ 4. బేస్ ఈక్వల్తో పవర్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. అవునా, ఈక్వల్ యాడ్ చేయాలి. అంటే 5a ప్లస్ 1 యాడ్ చేస్తే మైనస్ 3b యాస్టేస్ మైనస్ 2 యాస్టేస్. బేస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ మైనస్ 4. 5a మైనస్ 3b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ మైనస్ 4. 3b మైనస్ 5a ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అవునా, ఈ మైనస్ 4 వస్తే ప్లస్ అవుతుంది, ఈ మైనస్ 2 వెళ్తే ప్లస్ అవుతాయి. ఆన్సర్ ఎంత 3b మైనస్ 5a ఈజ్ ఈక్వల్ 3. విచ్ ఆప్షన్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచము. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, ఇక్కడ ఆప్షన్ చూస్తే 4 3 3 4 4 2 డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఉంటుంది. భూవైశాల్యం ఇంటూ ఎత్తు, భూవైశాల్యం ఇంటూ ఎత్తు అంటే 3, అంటే ఫస్ట్ 3 ఉండాలి. ఫస్ట్ 3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ సి చూద్దాం. సి అనేది డిఫరెంట్ ఉంది కదా, ఇక్కడ 3 ఇక్కడ 3 ఉంది, సేమ్ ఉంది. సి చూస్తున్నాను. సి టోటల్ సర్ఫేస్ ఏరియా, అంటే టోటల్ సంపూర్ణ తల వైశాల్యం అంటే వాల్స్ ఏరియా వస్తాయి, బాటమ్ ఏరియా వస్తుంది, టాప్ ఏరియా వస్తుంది. అంటే గోడ వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యము, క్రింది వైశాల్యము, పై వైశాల్యం అంటే 1 అంటే మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా, C1 రావాలి. మరి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో గణాల ప్రక్కతల వైశాల్యము అంటే భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు, అంటే దిస్ వన్, ఇది 4th. అవునా, ఆన్సర్ ఏంటిది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా, బేసిక్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ పడ్డది. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ఇంటర్లాంగిస్ ఆఫ్ పాలిగాన్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ఏ ఆప్షన్ డిఫరెంట్ ఉందంటే బి. సో చూడండి, ఇక్కడ 1 4, ఇక్కడ 3 4, సో 3 5. సో బి ఆప్షన్ డిఫరెంట్ ఉంది. సో నేను బి చూస్తా. బి ఏంటిది? సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ 360 degrees. ఎంత? 360 degrees. విచ్ ఆప్షన్? 5. అంటే బి 5 ఉండాలి. బి 5 ఎక్కడ ఉంది నాకు? ఓన్లీ డి దగ్గర ఉంది. సో నా ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బహుభుజంలోని వికర్ణాల సంఖ్య n × n - 3/2 అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఎంత? 5, ఇది 2. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ 360 degrees by n అంటే 1. బహుభుజంలోని అంతర్కోణాలు మొత్తం n - 2 × 180, 4th. మన ఆన్సర్ ఏంటిది? 4 A4, నెక్స్ట్ B5, నెక్స్ట్ C2, నెక్స్ట్ D1. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాపర్టీస్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ పడతాయి, డామ్ షూర్. నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్ అన్నాడు. ఫైండ్ ద నెక్స్ట్
ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్. చూడండి ఇక్కడ డయాగోనల్లో చేంజ్ అయ్యాయి. సో డయాగోనల్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ 2 స్క్వేర్స్ ఉంటే ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉంటే 1 రెక్టాంగిల్ వచ్చింది, 2 ఎల్స్ ఉంటే 1 ఎల్ వచ్చాయి. అంటే రివర్స్ అయినాయి అనమాట. ఇది కూడా రివర్స్ అంటే ఇక్కడ మనకు 1 పవర్ సింబల్ వస్తే 2 సర్కిల్స్ రావాలి. 1 పవర్ సింబల్ వస్తే 2 సర్కిల్స్ అంటే ఆప్షన్ ఏ, అంటే ఏ వాల్యూ రైట్ ఆన్సర్. ఏ ఎక్కడ ఉంది? సిలో ఉంది. ఏ ఎక్కడ ఉంది? సిలో ఉంది. జాగ్రత్తనండి. సో ఇక్కడ మనకి ఏంటి? డయాగోనల్ చేంజ్ అయ్యాయి. డయాగోనల్ చేంజ్. సో ఆప్షన్ డి ఈజ్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ అనేది బి యొక్క కూతురు. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ చదువుతాను. ఇక్కడ ఏమడిగాడు? రిలేషన్ ఇచ్చాడు. ఇచ్చి ఇంకా వి రిలేటెడ్ టు పి, బి టు పి వరకు కావాలి. నాకు ఇక్కడ వరకు కావాలి. ఓకే, నాకు జెండర్ తెలియకపోతే దాని నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవాలి. జెండర్ తెలిగితే నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవాలి. పి ప్లస్ ఎక్స్. పి అంటే ఏంటి? ఇక్కడ పి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. పి ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ డాటర్ పి. నెక్స్ట్ ఇంటూ ఉంటే సిస్టర్ అట. ఎక్స్ ఇంటూ వి. ఎక్స్ ఇస్ అ సిస్టర్ ఆఫ్ వి. ఇప్పుడు నాకు ఏమన్నాడు? పి టు వి అంటే వి జెండర్ తెలియదు నాకు. ఐ డోంట్ నో వి జెండర్. నాకు వి జెండర్ కావాలంటే నెక్స్ట్ రిలేషన్ తీసుకుందాం. వి మైనస్ హెచ్. మైనస్ అంటే ఏంటిది? సో వి మైనస్ హెచ్. వి ఈజ్ అ మదర్ ఆఫ్ హెచ్. అంటే అప్పుడు ఎక్స్ యొక్క అంటే పి మదర్ ఎవరు? ఎక్స్. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వి ఏమవుతుంది అంటే మ్యాటర్నల్ యాంట్ అవుతుంది. ఏమవుతుంది? మ్యాటర్నల్ యాంట్ అంటే పిన్ని అవుతుంది. మ్యాటర్నల్ యాంట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ అ రైట్ ఆన్సర్. మొత్తం డీకోడ్ చేయకూడదు. ఎక్కడి వరకు అక్కడ వరకే డీకోడ్ చేయాలి. అవునా? అక్కడ వరకే డీకోడ్ చేయాలి. రైట్. వాట్స్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, N and M are sisters of O. M is the daughter of P and Q. P is the son of R. A is the mother-in-law of Q. P is the daughter of R. What is the relation between B to B? ఎన్ కమ ఎంలో ఓ యొక్క సోదరులు ఇచ్చాడు. ఫస్ట్ ఇంగ్లీష్లో సాల్వ్ చేద్దాం. సో రిలేషన్ అనేది మనకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్లడ్ రిలేషన్ అనేది తెలుగులో కానీ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా బ్రేక్ చేయొచ్చు. ఎన్ కమ ఎన్ ఆ సిస్టర్స్ ఆఫ్ ఓ. ఇక్కడ నాకు అడిగింది ఏంటంటే సో పీ టు బి. అని అడిగి కాబట్టి నేను పీ నుంచి రిలేషన్ పట్టుకుంటా. పీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచే తీసుకుంటాను. ఎమ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ డాటర్ ఏమన్నమాట అంటే పి అండ్ క్యూ వైఫ్ అండ్ హస్బెండ్. అందులో ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ తర్వాత తెలుస్తుంది మనకి. పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. ఓకే, పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. అంటే పి హస్బెండ్ అయితే క్యూ వైఫ్ అవుతాడు. రైట్. ఏ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ క్యూ. అంటే ఆర్ అండ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్. దేర్ ఫార్ ఆర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. నౌ నెక్స్ట్, B is a daughter of R. B is a daughter of R. Now relation is P to B. P to B relation ఏమవుతారు? సో సిబ్లింగ్స్ అవుతారు. Which option? A is the right answer. తెలుగు వాళ్ళు. సో ఇది అవసరం లేదు నాకు. P నుంచి అడిగాడు. సో కాబట్టి నాకు P నుంచి పట్టించుకుంటున్నాను. P, Q ల కుమార్తె M. సో P, Q ల కుమార్తె M. R కుమారుడు P అట. R యొక్క కుమారుడు P. అంటే P భర్త అవుతే అప్పుడు Q ఏమవుతాడు? భార్య అవుతుంది. అవునా? పీక్యూలో కుమార్తె ఏమంటే పీక్యూలు సో భార్య భర్తలు అవుతారు. పి అనేవాడు ఆర్ యొక్క కుమారుడు అంటే అప్పుడు ఆటోమేటిక్గా క్యూ అనేవాళ్ళు పీకి భార్య అవుతుంది. నెక్స్ట్ క్యూకి అత్తమ్మ ఏ అంటే క్యూ వాళ్ళ అత్తమ్మ ఏ అంటే ఆటోమేటిక్గా పి వాళ్ళ తల్లి ఏ అవుతుంది. అప్పుడు ఆర్ అతడు పీకి కుమారుడు అవుతాడు. అప్పుడు ఆర్ అతను పీకి తండ్రి అవుతాడు. ఎందుకంటే ఇక్కడ భర్త భార్య అంది కాబట్టి. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్ యొక్క కుమార్తె బి అన్నాడు. అంటే ఆర్ యొక్క కుమార్తె బి అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఆర్ యొక్క కుమారుడు బి అయ్యాడు. సో కుమార్తె బి అయింది. అంటే వీళ్ళిద్దరు బీలు పీలు ఏమవుతారంటే తోబుట్టోలు అవుతారు. సో ఆప్షన్ ఏ ఇస్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. రైట్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్తాను. హవర్ హ్యాండ్ అనేది మనకు 30 degrees వస్తుంది ఎవ్రీ హవర్కి. అదే మినిట్ హ్యాండ్ అయితే ఎవ్రీ మినిట్కి 5.5 degrees వస్తుంది. అవునా? 5.5 degrees వస్తుంది. లాజిక్. సో ఇప్పుడు 4 into 30 120 degrees. సో యాంగిల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాబట్టి మైనస్ 5 into 5 30 అంటే ఇట్స్ కాల్డ్ సో డెసిమల్ పోతే 165 degrees. సారీ ఎంత? సో 0 పోతే 55 into 3 అంటే 165 degrees.
165 degrees అంటే గ్యాప్ ఎంత 45 degrees అవునా 45 degrees విచ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఎవ్రీ అవర్ అండ్ అనేది ఎవ్రీ అవర్కి 30 degrees వేస్తే మినిట్ అండ్ 1 minute-కి 5.5 degrees వస్తుంది సో 4 into 30 120 అండ్ 30 into 5.5 అంటే 165 వాట్ ఇస్ ద గ్యాప్ అమ్మా 45 degrees సో 45 degrees ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి దీని రకరకాల మెథడ్తో చేయొచ్చు మనం డీటెయిల్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఇంకో మెథడ్లో మనం చేస్తాం ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ క్యాషో ఈజ్ రిటర్న్ యాజ్ 3119915 ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అక్కడ అన్ని వర్డ్స్ రావాలి 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 రావాలి సో 31 మనకి పనికి రాదు 3 పనికి వస్తుంది 11 పనికి వస్తుంది 9 పనికి వస్తుంది 9 పనికి వస్తుంది 15 పనికి వస్తుంది ఓకేనా సో 3 సో సి అంటే ఎంత 3 ఏ అంటే ఎంత 1 ఎస్ అంటే ఎంత 19 నెక్స్ట్ ఐ అంటే ఎంత 9 ఓ అంటే ఎంత 15 పొజిషన్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు సో పొజిషన్ ఆఫ్ లెటర్స్ సిటిజన్ అంటే 3 సో పొజిషన్ అన్నాడు సిటిజన్ అంటే సి అంటే ఎంత 3 ఐ అంటే 9 టీ అంటే 20 సో 3920 ఉండాలి 3920 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 3920 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ రైట్ Now next one, in certain code language, pan in sun means sky is blue. Hand fan in means rose is red. So ఇదంతా మన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఏమన్నాడు బ్లూ రోజ్ ఇస్ కాపీ అన్నాడు సో అన్నిట్లలో ఫస్ట్ చూద్దాం ఫ్యాన్ హ్యాన్ ఇన్ ట్యాన్ ఫ్యాన్ శాన్ హ్యాండ్ ప్యాన్ సో ఫస్ట్ 2 letters మనం బ్రేక్ చేస్తే సరిపోతుంది బ్లూ బ్రేక్ చేయాలి రోజ్ బ్రేక్ చేయాలి రైట్ బ్లూ ఎక్కడ ఉంది మనకు ఇక్కడ ఉంది బ్లూ నెక్స్ట్ ఎక్కడ ఉంది సో బ్లూలో మనకు ఎదర్ ప్యాన్ కావచ్చు లేదా శాన్ కావచ్చు బ్లూ మనకు ఎదర్ ఏం కావచ్చు ప్యాన్ కావచ్చు లేదా శాన్ కావచ్చు చూద్దాం నెక్స్ట్ రోజ్ ఎక్కడ ఉంది మనకి సెకండ్ దానిలో రోజ్ అనేది 3 letter వర్డ్ హ్యాన్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఇంకోటి ఏం కావచ్చు ఫ్యాన్ కావచ్చు సో చూద్దాం ఫ్యాన్ హ్యాన్ అనేది కాదు ఒకే వర్డ్ కాబట్టి కాదు నెక్స్ట్ ఈన్ ట్యాన్ కాదు డెఫినెట్లీ కాదు హ్యాండ్ ప్యాన్ అంటే మళ్ళీ 2 ఒకే వర్డ్ అవుతాయా అవ్వవు కాబట్టి డిఫరెంట్ వర్డ్ ఏంటిది సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్యాన్ శాన్ అవునా ఇక్కడ ఫ్యాన్ ఉంటే ఇక్కడ ఏముంది శాన్ ఉంది చూడండి ఇలా ఉన్నప్పుడు మనం మొత్తం చేయకూడదు సో మనకు బ్లూ అనేది చూస్తే 3 letters వర్డ్ మనకు ప్యాన్ శాన్ అండ్ హ్యాండ్ ఫ్యాన్ సో చూస్తే ఆన్సర్ మనకు ఏం కావచ్చు శాన్ ఫ్యాన్ అయినా ఫ్యాన్ శాన్ అయినా అవచ్చు అంటే ఆప్షన్ సి ఈజ్ అ ఫేవరబుల్ రైట్ ఆన్సర్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ God is written as 21 4 5 10 24 how will be brinjal ఫస్ట్ గర్డ్ సో 21 ఉంది అవునా 21 అండ్ 24 ఉంది సో జీ అంటే 7 కదా యాడ్ చేస్తే 28 మరి అదేవిధంగా డి అంటే 4 కదా యాడ్ చేస్తే 28 సో ఇక్కడ మనకు ఓ అనేది ఓవెల్స్ అనేది మనకు ఏఈఐఓయు సో అంటే దీని పొజిషన్ ఎలా ఇచ్చాడంటే 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఐ థింక్ ఇలా ఇచ్చాడు మనకి రైట్ సో కాబట్టి ఏ అంటే 1 ఓవెల్ ఇక్కడ బ్రింజల్ బి అంటే 2 కదా 2కి ఆపోజిట్ ఎవరు 26 నెక్స్ట్ ఆర్ అంటే ఎంత 18 సో 28 రావాలంటే 10 అవునా 10 రావాలి నెక్స్ట్ అదేవిధంగా ఐ అంటే ఎంత ఐ అంటే ఇక్కడ ఓవెల్ ఏముంది ఇక్కడ 3 అంటే ఇక్కడ 3 రావాలి సో 26 10 3 చూడండి అమ్మా 26 10 3 అవునా 26 10 3 ఓవెల్స్కి ఏమో నెంబరింగ్ ఇచ్చాడు ఆర్డర్లో ఏఈఐఓ అంటే 1 2 3 4 5 అవునా 1 2 3 4 5 సో దేర్ ఫోర్ వాట్స్ యువర్ ఆన్సర్ 26 10 3 లాస్ట్ మనకి ఏముంది ఎల్ అంటే 14 ఎల్ అంటే 12కి 28 రావాలంటే 16 రావాలి లాస్ట్ నెంబర్ ఏం రావాలి నీకు 16 రావాలి సో 16 వచ్చేసింది నెక్స్ట్ దానికన్నా ముందు ఏ ఉంది ఏ అంటే ఓవెల్లో 1 సో 1 రావాలి ఇక్కడ 1 లాస్ట్ నెంబర్ చూస్తే 116 ఉంది సో విచ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ చేయండి మీరు లిజన్ సో డైరెక్షన్ తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇట్స్ నాట్ బిగ్ టాస్క్ నార్త్ సౌత్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ సో తెలుగు మీడియంలో డైరెక్షన్స్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనకు ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ సౌత్ ఈస్ట్ కార్నర్ అవునా ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఇవి వచ్చినప్పుడు ఆగ్నేయం వాయువు నైరుతి అంటే ఇబ్బంది అవుతుంది మీకు సో నా సజెషన్ డైరెక్షన్స్ అనేది ఇంగ్లీష్లో తీసుకుంటే ఈజీగా చేయొచ్చు చూద్దాం ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్రావెల్ 20 kilometers ఈస్ట్ 20 kilometers వెళ్ళాడట 20 kilometers వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈస్ట్ నుంచి టర్న్ రైట్ ఈస్ట్కి రైట్ అంటే డౌన్ అంటే సౌత్ వస్తుంది సౌత్ అవునా సౌత్ వస్తుంది రైట్ సౌత్ సో సౌత్ ఎంత అట హౌ మెనీ కిలోమీటర్స్ రైట్ ఎన్ని కిలోమీటర్స్ 10 kilometers అవునా 10 kilometers నెక్స్ట్
సో నెక్స్ట్ ఏమో టర్న్ రైట్, సౌత్ రైట్ ఎవరు, వెస్ట్. వెస్ట్ ఎన్ని కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్ వెస్ట్. మళ్ళీ ఏ టర్న్ అయ్యాడు, నెక్స్ట్ రైట్ టర్న్, అగైన్ రైట్ టర్న్ అంటే నార్త్ అవుతుంది. నార్త్ ఎన్ని కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్, నార్త్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే వెస్ట్ అవుతుంది. వెస్ట్ ఎన్ని కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడి నుంచి ఏమయ్యాడట, టర్న్ రైట్. సో రైట్, రైట్ అంటే మళ్ళీ వెస్ట్ నుంచి రైట్ అంటే నార్త్ అవుతుంది. నార్త్ ఎన్ని కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్. సేమ్ డైరెక్షన్స్ యాడ్ చేసేయండి. ఈస్ట్ 20, వెస్ట్ 9 + 12 వెస్ట్ 21. నెక్స్ట్ సౌత్, సౌత్ 10, సౌత్ 10, సౌత్ 10 అవునా, సౌత్ 10. నెక్స్ట్ నార్త్ 5 + 6 అంటే నార్త్ 11. సో అప్పుడు వెస్ట్ 1 అండ్ నార్త్ 1. సో కార్నర్ డైరెక్షన్ డయాగోనల్. సో 1 + 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ + 1 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో దేర్ ఫోర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా, రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సో 72 - 32 40, 11 - 2 9, 95 - 41 54. 54. Option A is the right answer. Easy number, easy question. Next, among the 5 friends, Anand, Biswa, Raman, Sandeep and Gyan, the marks obtained by Sandeep is more than Biswa and Raman. Anand marks are less than the Biswa. So, but more than Raman అన్నాడు. సో ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈజ్ ఆస్కింగ్, హైయెస్ట్ మార్క్స్ అండ్ లోయెస్ట్ మార్క్స్ అడిగాడు. రైట్, నేను రిలేషన్తో చేస్తున్నాను ఇక్కడ. సందీప్ మోర్ దాన్ బిస్వా అండ్ రామ. సందీప్ మోర్ దాన్ బిస్వా అండ్ రామ. బిస్వా అండ్ రామ. ఆనంద్ మార్క్స్ లెస్ దాన్ బిస్వా. ఆనంద్ మార్క్స్ లెస్ దాన్ బిస్వా. లెస్ దాన్ బిస్వా బట్ మోర్ దాన్ రామన్. మోర్ దాన్ రామన్. మోర్ దాన్ రామన్. మోర్ దాన్ రామన్. సో మోర్ దాన్ రామన్. సో దేర్ ఫోర్ రైట్, మోర్ దాన్. ఇక్కడ వరకు ఆన్సర్ అయిపోయింది. అవునా. సో బి ఈజ్ మోర్ దాన్ ఏ బట్ ఏ ఈజ్ మోర్ దాన్ ఆర్ అన్నాడు. రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు, జ్ఞాన్ మార్క్స్ మోర్ దాన్ ఆనంద్ బట్ లెస్ దాన్ బిస్వా. అవునా, లెస్ దాన్ బిస్వా. ఏమన్నాడు, జ్ఞాన్ మార్క్స్ మోర్ దాన్ ఆనంద్ అట. అవునా, మోర్ దాన్ ఆనంద్. సో మోర్ దాన్ ఆనంద్. మోర్ దాన్ ఆనంద్. మోర్ దాన్ ఆనంద్ బట్ లెస్ దాన్ బిస్వా. సో బిస్వా. సో దేర్ ఫోర్ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, హూ ఇస్ అ టాపర్, సందీప్ టాపర్. హూ ఇస్ అ లో స్కోరర్, రామన్. సందీప్ అండ్ రామన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆనంద్ మార్కులు, ఇక్కడ ఏమి ఇచ్చిన క్వశ్చన్లో రైట్, 5 స్నేహితులు ఆనంద్, బిస్వా, రామన్, సందీప్ మరియు జ్ఞానంలో సందీప్ సాధించిన మార్కులు బిస్వా మరియు రామ కన్నా ఎక్కువ. సందీప్ మార్కులు ఎవరికట, బిస్వా కన్నా, అదేవిధంగా ఇంకోటి రామ కన్నా ఎక్కువ. ఆనంద్ మార్కులు బిస్వా కంటే తక్కువ. ఆనంద్ మార్కులు బిస్వా కంటే తక్కువ అంటే బిస్వా కంటే ఎవరు తక్కువ ఉన్నారు, ఆనంద్ తక్కువ ఉన్నాడు. కానీ రామన్ కంటే ఎక్కువ. రామన్ కంటే ఆనంద్ మార్కులు ఎక్కువట. అంటే ఇక్కడి నుంచి మనకి ఏమొచ్చింది, ఎస్ మోర్ దాన్ బి మోర్ దాన్ ఏ మోర్ దాన్ ఆర్ వచ్చేసింది. మరి జ్ఞాన్ మార్కులు ఆనంద్ కంటే ఎక్కువ. జ్ఞాన్ మార్కులు ఆనంద్ కంటే ఎక్కువ. ఆనంద్ కంటే ఎక్కువ. ఆనంద్ కంటే ఎక్కువ. బిస్వా కంటే తక్కువ. బిస్వా కంటే తక్కువ. బిస్వా కంటే తక్కువ. సో బిస్వా కంటే తక్కువ. బిస్వా కన్నా తక్కువ, సందీప్ కన్నా తక్కువ. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, అత్యధిక మార్కులు ఎవరికి వచ్చింది, అత్యధిక మార్కులు సందీప్కి వచ్చింది, తక్కువ మార్కులు రామన్కి వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దెర్ ఆర్ 5 సినిమా హాల్, అంత ఇంట్రడక్షన్ ఉంది. 5 సినిమా హాల్స్ ఇన్ బిల్డింగ్, హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4, హాల్ 5. దెర్ ఆర్ 1 above the other. హాల్ 1 ఇస్ ద బాటమ్. హాల్ 1 బాటమ్ అన్నాడు. 1 బాటమ్, పైన 2, పైన 3 అంటే 5 4 3 2 1. 5 4 3 2 1 రైట్. సో 5 movies ABCD are displayed on a particular cinema hall. Each movie displayed on only one time. Movie is displayed at even number hall. అంటే ఈ అనేది ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. రైట్. రైట్. మూవీ బి is displayed at హాల్ 1. మూవీ బి అనేది హాల్ 1లో ఉంది. నెక్స్ట్ మూవీ డిస్ప్లేడ్ ఎట్ హాల్ జస్ట్ బిలో ఈ. సో అంటే ఇక్కడ ఈ రాదు, ఎందుకంటే ఈ బిలో బి వస్తుంది, ఏ రావాలి అంటే ఇక్కడ ఏ వస్తుంది. ఈ కింద ఏ రావాలి. ఇక్కడ మీరు ఈ తీసుకున్నారు అనుకో, ఈ కింద బి ఉంది కాబట్టి ఇక్కడ ఈ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఈ ఎక్కడ వస్తుంది, 4 దగ్గర వస్తుంది. రైట్.
నెక్స్ట్ మూవీ డి ఈజ్ నాట్ డిస్ప్లేడ్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ డి తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, కానీ డి అనేది ఈవెన్ నెంబర్లో రావద్దట. ఇక్కడ తీసుకోవాలి డి అంటే ఇక్కడ ఎవరు అవుతారు? సి అవుతారు. ప్రిలిమినరీ వాళ్ళు చూడండి అమ్మ, ఇక్కడ హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 5 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ హాల్ 1 ఉంటుంది, దానిపైన 2 ఉంటుంది, దానిపైన 3, దానిపైన 4, దానిపైన 5 ఉంటుంది. ఇక్కడ ఇచ్చిందంతా అయిపోయింది. ఒక్కొక్క సినిమా హాల్లో ఒక్కొక్క సినిమా ఒక్కసారి మాత్రమే ప్రదర్శించబడుతుంది అంటున్నాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే చూద్దాం. చిత్రం ఈ అనేది సరిసంఖ్య హాల్లో ప్రదర్శించబడుతుంది అంటే 4లో రావచ్చు లేదా 2లో రావచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం ఏమన్నాడు. నెక్స్ట్ మూవీ బి అనేది 1వ హాల్లో ప్రదర్శిస్తున్నాడు. భూమి అనేది 1వ బిలో ప్రదర్శిస్తున్నాడట. మూవీ బి అనేది 1వ హాల్లో ప్రదర్శింపబడుతుంది. నెక్స్ట్ మూవీ ఏ కేవలం ఈ కింద ప్రదర్శింపబడుతుంది అంటే ఈ కింద ఏ రావాలి, మరి ఈ కింద బి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ వచ్చే అవకాశం లేదు, ఇక్కడ ఈ వచ్చే అవకాశం ఉంది. రైట్, వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ. నెక్స్ట్ ఏమన్నాడు, మూవీ డి సరిసంఖ్య హాల్లో రాదు అంటే మరి మిగిలింది డి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, కానీ ఇక్కడ డి రావద్దు, సరిసంఖ్యలో రావద్దు అంటే ఇక్కడ డి వస్తుంది అంటే మిగిలింది ఇక్కడ ఎవరు? సి. ఇది సరైన సమాధానం. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, క్రింది వాటిలో ఏది సరైనది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ రైట్. సో ఏ డిస్ప్లేడ్ హాల్ జస్ట్ బిలో ఈ కరెక్ట్ అయింది, కానీ మనకు రాంగ్ కావాలి. కరెక్ట్ అయింది, రాంగ్. ఏ కింద సి సినిమా ఉంది, ఇది కరెక్ట్ అయింది కదా, రాంగ్ కావాలి మనకి. బి డిస్ప్లేడ్ హాల్ జస్ట్ బిలో సి, సి కింద బి ఉంది, కరెక్ట్ అయింది, మనకు రాంగ్ కావాలి. సి కింద వెంటనే బి ఉంది, మనకు కరెక్ట్ ఆన్సర్ కావద్దు, రాంగ్ ఆన్సర్ రావాలి. సి డిస్ప్లేడ్ ఈవెన్ నెంబర్ హాల్, సి అనేది సరి సంఖ్యలో ఉంది, ఇది కూడా కరెక్ట్ అయింది, రాంగ్ కావాలి. అంటే మన ఆన్సర్ ఆప్షన్ డి. సి డిస్ప్లేడ్ ఆడ్ నెంబర్ హాల్, సి అనేది బేసి సంఖ్య హాల్లో ఉందట, కాదు, రెండో దానిలో ఉంది. సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 ఎంప్లాయీస్ LN, PRT and we are sitting around a circular table facing the towards center. Not necessarily in the same order. సో ఇదంతా మ్యాటర్ ఉంది, నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ V is the second left of N. సో V is the second left of N. రైట్, సో ఇక్కడ చూద్దాం, నేను ఇంగ్లీష్ నుంచి వెళ్తున్నాను. V is the second left of N. సో అందరూ సెంటర్ వైపు చూస్తున్నాడు. Nకి సెకండ్ లెఫ్ట్ V, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఎవరు? V. మళ్ళీ ఎన్ ఇక్కడ ఉన్నాడు కామన్, ఇగో ఇక్కడ ఉన్నాడు కామన్ లాస్ట్ స్టేట్మెంట్లో. P is the third right of N. సో ఎన్కి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరు ఉంటారట? P. సో P ఉంటారట. మళ్ళీ పీతో కామన్ స్టేట్మెంట్, ఇక్కడ ఉంది. L is the immediate left of P, Pకి ఇమిడియట్ లెఫ్ట్, అంటే ఇగో ఇది ఇమిడియట్ లెఫ్ట్ అంటే ఇది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ R is the సెకండ్ లెఫ్ట్ ఆఫ్ Pకి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ L, సెకండ్ లెఫ్ట్ ఎవరు? R. ఇక మనకు మిగిలింది ఎవరు? Who's that? T మిగిలాడు, T. క్వశ్చన్ ఏమన్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ Vకి ఇమిడియట్ రైట్ ఎవరు? T. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో జాగ్రత్తగానండి, ఎన్కి ఎడమ వైపు రెండో స్థానంలో V కూర్చున్నాడు. ఎన్కి ఎడమ వైపు అంటే ఇటు సైడ్, అవునా? సో ఫస్ట్ ఎడమ, సెకండ్ ఎడమ ఎవరున్నారు? V కూర్చున్నాడు. మళ్ళీ ఎంతో ఉన్న రిలేషన్ చూద్దాం. ఎంతో రిలేషన్ ఇక్కడ ఉంది. ఎన్కి కుడివైపు మూడో స్థానంలో P కూర్చుంటాడు, అవునా? ఎన్కి ఎడమ వైపు కుడివైపు మూడో స్థానం, ఒకటో స్థానం, రెండో స్థానం, మూడో స్థానం P కూర్చుంటాడు. ఇది అయిపోయింది. సో ఇప్పుడు Pతో ఉన్న కామన్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. Pకి ఎడమ పక్కనే ఎల్లు కూర్చుంటాడు, Pకి ఎడమ పక్కనే ఎల్లు కూర్చుంటాడు. మళ్ళీ ఇంకోటి Pకి కామన్ ఇంకోటి ఉంది. Pకి ఎడమ స్థానంలో R కూర్చుంటాడు. ఏ స్థానంలో? రెండో స్థానంలో. ఫస్ట్ ఎడమ స్థానం, రెండో ఎడమ స్థానం R కూర్చుంటాడు. ఇక మనకు మిగిలింది T. క్వశ్చన్ ఏమన్నాడంటే Vకి కుడి పక్కనే ఎవరు కూర్చుంటారు? Vకి కుడి పక్కనే T కూర్చుంటాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 trucks KMO, ఇది కూడా తెలుగులో బిస్కెట్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్. సో 6 trucks, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 6 trucks are namely KMOQS and U are parked around a circular path facing towards the center. సో నేను డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్తాను. Q is the second left of U. సో Uకి సెకండ్ లెఫ్ట్, Q is the second left of U. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఎవరు? Q. మళ్ళీ నెక్స్ట్ నాకు ఇక్కడ QU's కామన్ టర్మ్ ఉన్నది చూస్తా. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కామన్ టర్మ్. O is the immediate right of Q. Qకి ఇమిడియట్ రైట్ ఎవరట? O. మళ్ళీ ఓతో ఉన్న కామన్ స్టేట్మెంట్ చూస్తా. ఇక్కడ ఉంది. O ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏముందా? Q ఉంది ఇక్కడ. O ఇక్కడ ఉంది. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ టర్మ్ ఏమన్నాడు? K is the second right of O. Oకి సెకండ్ రైట్ ఎవరట? K. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఎవరు? K. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ యూతో కామన్ ఇక్కడ ఉంది. S is the immediate left of M.
అంతేనా, ఇంకా స్టేట్మెంట్ మిగిలిందా? రైట్. ఎస్ ఈజ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. అవునా, ఎంకి ఇమిడియట్ లెఫ్ట్ ఎవరు ఉండాలట? ఎస్. అవునా, ఎస్. దిస్ ఇస్ ఇప్పుడు ఎంకి ఇమిడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు? ఎస్ ఉన్నారు. క్వశ్చన్ చూద్దాం. విచ్ ట్రక్ ఈస్ పార్క్డ్ సెకండ్ పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ? ఓకి సెకండ్ లెఫ్ట్ ఎవరమ్మా? ఎం. ఎం అంటే విచ్ ఆప్షన్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, బి ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగు మీడియం వాళ్ళు చూద్దాం. ఇక్కడ 6 ట్రక్కులు ఉన్నాయి. స్టేట్మెంట్ స్టార్ట్ అని చూద్దాం. క్యూకి ఎడమ వైపున రెండో స్థానంలో, యూకి ఎడమ వైపు రెండో స్థానంలో క్యూ అనే ట్రక్ ఉందట. రైట్. ఓకే, నెక్స్ట్ క్యూతో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఉంది మళ్ళీ. క్యూకి కుడి పక్కనే ఓ ఉంది. క్యూకి కుడి పక్కనే ఓ ఉంది. ఓకే, రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఓతో ఇక్కడ ఉంది. ఏమనుంది? కేని ఓకి కుడివైపు రెండో స్థానంలో, కే అట. కుడివైపు ఒకటో స్థానం యు, రెండో స్థానం కే. అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇక మిగిలింది ఏంటిది? ఇక్కడ ఎంకి ఎడం పక్కనే ఎస్. ఇక్కడ ఎం తీసుకున్నాం అనుకోండి, ఎంకి ఎడం పక్కన ఏమవుతుంది? ఎస్ అవుతుంది. పొరపాటు ఇక్కడ ఎం తీసుకున్నాం అనుకోండి, ఎడం పక్కన అంటే ఇక్కడ ఎక్స్. మరి ఇక్కడ ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఎం అక్కడ తీసుకోవద్దు. ఎం ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి. రైట్. ఎంకి ఎడం పక్కన ఎవరు ఉంటారు? ఎస్ ఉంటారు. క్వశ్చన్ ఏమన్నాడంటే ఓకి ఎడమ నుండి రెండో స్థానంలో పార్క్ చేసిన ట్రక్ ఏంది? ఎడమ స్థానం రెండో స్థానంలో అట. ఫస్ట్ ఎడమ క్యూ, సెకండ్ ఎడమ ఎం. ఆప్షన్ బి ఇస్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్ ఈస్ బెస్ట్ రిప్రజెంట్ గివెన్ సెట్ ఆఫ్ క్లాసెస్? బెడ్రూమ్, కిచెన్, హౌస్. బెడ్రూమ్లో కిచెన్ ఉంటుంది, హౌస్లో కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. సో బి. అవునా, ఇదేమో హౌస్. అవునా, ఇదేమో బెడ్రూమ్ ఆరో కిచెన్, ఇది బెడ్రూమ్. అవునా, సో ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. హౌస్లో ఎవరు ఉంటారు? కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. డిఫరెంట్. బెడ్రూమ్కి కిచెన్కి ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. సో దే ఆర్ క్వైట్ డిఫరెంట్. ఆప్షన్ బి ఇస్ అ రైట్ ఆన్సర్. ఆన్లైన్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అజంప్షన్స్ మీద, హై లెవెల్ రీజనింగ్ మీద స్పెషల్ క్లాసెస్ ర్యాప్టర్ యూట్యూబ్ ఛానల్లో మరియు నా యూట్యూబ్ ఛానల్ కూడా స్పెసిఫిక్గా ఉంటాయి. అవి మీరు ఫర్దర్గా వినండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు బేసిక్స్ చెప్తే టైం సరిపోదు మనకు. డైరెక్ట్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కే వెళ్తాను. రైట్, చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. ద బస్సెస్ బిట్వీన్ ఢిల్లీ అండ్ ఆగ్రా ఓంట్ బి ఆపరేటింగ్ దిస్ వీక్ సెట్ బై ద బస్ స్టాండ్ అథారిటీ. అంటే దాని అర్థం ఏంటంటే ఢిల్లీ టు ఆగ్రాకి బస్సెస్ రెగ్యులర్గా నడుస్తాయని అర్థమైపోతుంది. సో ఇక్కడ చూద్దాం. ద బస్సెస్ యూజువలీ ఆపరేట్ ఎట్ నైట్. సో నైట్ నడుస్తున్నాయా, పొద్దున్న నడుస్తాయి అనేది మనం దాని నుంచి చెప్పలేం. రాంగ్ ఆన్సర్. ద బస్ సర్వీస్ యూజువలీ అవైలబుల్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. ఎస్, అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇష్యూ చెప్తున్నాడు అనమాట. అంటే అజంప్షన్ అనేది ఎలా ఉండాలంటే స్టేట్మెంట్కి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది, దాన్ని అజంప్షన్ అంటాం. భావన అంటే ఏంటంటే ప్రకటన ఏర్పడడానికి ఒకానొక ఆధారం. భావన అనేది ఈ ప్రకటన ఏర్పడడానికి ఒకానొక ఆధారం. ఏంటిది? ఢిల్లీకి ఆగ్రాకి మధ్య బస్సులు నడవాలి అంటే అంతకుముందు బస్సులు నడుస్తున్నాయి. ఈ స్టేట్మెంట్ చెప్పాలి. ఢిల్లీకి ఆగ్రా మధ్య నేను బస్సులు నడిపించట్లేదు, ఈ వారం బంద్ చేస్తున్నాను చెప్పాలంటే అంతకన్నా ముందు బస్సులు నడుస్తాయి అన్న సపోర్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. కాబట్టి సాధారణంగా ఢిల్లీ నుండి ఆగ్రాకి బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది అనేది రైట్. అంటే ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 2 అనేది రైట్ అవుతుంది. అవునా, ఓన్లీ 2 అనేది రైట్ అవుతుంది. ఓకేనా? దీని మీద స్పెషల్ క్లాసెస్ ర్యాప్టర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ కంక్లూజన్స్. The statement given below followed by 2 conclusions labeled 1 and 2. Select the right conclusion. In a match between India and Sri Lanka, India scored 350 runs in a 50 overs. Man of the match, MS Dhoni made 175 runs. భారత శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో భారత 50 ఓవర్లో 350 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో MS ధోని 175 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచాడు. కంక్లూజన్. 50+ రన్స్ మేడ్ బై కెప్టెన్. ఈ కెప్టెన్ ఇక్కడ ఎవరు? ధోని. ఆ టైంలో కెప్టెన్ మనకు తెలుసు. స్టేట్మెంట్ తెలుసా? తెలియదు. కాబట్టి ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో ధోని ఉంటే రైట్ ఆన్సర్ అవుతుంది. కెప్టెన్ ప్లేస్లో ధోని ఉంటే రైట్ ఆన్సర్ అవుతుంది. ధోని కెప్టెన్ అనే విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, స్టేట్మెంట్ తెలియదు కదా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అవునా, రాంగ్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. హాఫ్ ఆఫ్ ద రన్స్ వర్ మేడ్ బై స్పిన్నర్స్. ఆ రన్స్ ఎవరు చేసిండు? స్పిన్నర్ అని చెప్పిండా? డస్ ధోని మెన్షన్ స్పిన్నర్? నో. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే ధోని క్యాప్టెన్ అని మనకు తెలియదు, ధోని స్పిన్నర్ అని కూడా మనకు తెలియదు. కాబట్టి సో ఆన్సర్ ఏంటిది? నైదర్ 1 nor 2 ఫాలో. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చెప్తాను కదమ్మా, యూట్యూబ్ ఛానల్లో, ర్యాప్టర్ యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో హై లెవెల్ రీజనింగ్ మీద స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. వీటి మీద ఆన్లైన్లో చాలా తక్కువ క్లాసెస్ ఉన్నాయి. దాని దృష్ట్యా వీటి మీద చాలా స్పెషల్ క్లాసెస్, కంప్లీట్ మెటీరియల్ ఓరియంటెడ్ క్లాసెస్ మీకు ఫర్దర్గా ఇందులో వస్తాయి. రైట్. ఆల్ క్లాక్స్ ఆర్ బిఎస్, ఆల్ బిఎస్ ఆర్ హార్సెస్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి చూద్దాం. ఆల్ క్లాక్స్ ఆర్ బిఎస్, ఆల్ క్లాక్స్ ఆర్ బిఎస్, ఆల్ బిఎస్ ఆర్ హార్సెస్. రైట్. ఆల్ క్లాక్స్ ఆర్ బిఎస్,
ఆల్ బిఎస్ ఆర్ హార్సెస్, రైట్. సో ఇక్కడ చూద్దాం ఇంగ్లీష్ మీడియంలో సమ్ బిఎస్ ఆర్ క్లాక్స్, సమ్ బిఎస్ ఆర్ క్లాక్స్. సో సమ్ బిఎస్ ఆర్ క్లాక్స్, ఎస్ రైట్. సమ్ హార్సెస్ ఆర్ క్లాక్స్ అమ్మ, ఇది క్లాక్స్, సారీ క్లాక్స్ అవునా, క్లాక్స్ గడియారాలు, క్లాక్స్. సమ్ హార్స్ ఆర్ క్లాక్స్, ఎస్ రైట్ ఆన్సర్. సో 1 and 2 బోత్ ఫాలో అవుతాయి, 1 and 2 బోత్ ఫాలో. ఇంకోటి థర్డ్ కూడా ఉంది, ఆల్ క్లాక్స్ ఆర్ హార్సెస్, ఆల్ క్లాక్స్ ఆర్ హార్సెస్, దిస్ ఆల్సో రైట్ ఆన్సర్. అన్నీ ఫాలో అవుతాయి, ఆల్ ద కంక్లూషన్స్ ఫాలో. తెలుగు మీడియం వాళ్ళు చూద్దాం. అన్ని గడియారాలు ఏంటిది, ఎలుగుబంట్లు, అన్ని ఎలుగుబంట్లు గుర్రాలు, రైట్. ఇప్పుడు ఏమన్నాడు, కొన్ని ఎలుగుబంట్లు ఏమవుతాయట, గడియారాలు అవుతాయట. ఇది గడియారాలు, క్లాక్స్ అమ్మ గడియారాలు. కొన్ని ఎలుగుబంట్లు గడియారాలు అవుతాయి, సో ఫస్ట్ వన్ రైట్. కొన్ని గుర్రాలు గడియారాలు అవుతాయి, ఎస్ రైట్ ఆన్సర్. అన్ని గడియారాలు గుర్రాలు అవుతాయి, ఎస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 కూడా రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది, ఆల్ కంక్లూజన్స్ ఆర్ రైట్. ఆప్షన్ సి ఇస్ అ రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. ఆల్ సెట్స్ ఆర్ లోటసెస్, ఆల్ లోటస్ ఆర్ బెడ్స్, సమ్ బెడ్స్ ఆర్ లేక్స్ అన్నాడు, రైట్. ఆల్ సెట్స్ ఆర్ లోటసెస్, ఆల్ లోటస్ ఆర్ బెడ్స్. నెక్స్ట్ ఆల్ లోటస్ ఆర్ బెడ్స్, సమ్ బెడ్స్ ఆర్ లేక్స్. చూడమ్మా ఇక్కడ ఏమన్నాడు, ఆల్ సెట్స్ ఆర్ లోటసెస్, ఆల్ లోటస్ ఆర్ బెడ్స్, సమ్ బెడ్స్ ఆర్ ఏమన్నాడమ్మా, లేక్స్ అన్నాడు, లేక్స్ లోటస్, రైట్. ఇప్పుడు చూద్దాం, సమ్ లోటసెస్ ఆర్ సెట్స్, ఎస్ రైట్ ఆన్సర్. సమ్ లేక్స్ ఆర్ బెడ్స్, ఇదాది రైట్ ఆన్సర్. 1, 2 బోత్ ఫాలో అవుతాయి, ఆన్సర్ బోత్ కంక్లూషన్స్ ఆర్ ఫాలో. తెలుగు మీడియం వాళ్ళు చూద్దాం. కొన్ని సముతులు, సమస్త సముదాయాలు తామరపువ్వులు, అంటే కొన్ని సముతులు ఏంటిదట, అన్ని సముతులు, సారీ. ఆల్ సెట్స్ ఆర్ లోటస్ అంటే సమస్త సముదాయాలు, కరెక్టే. సమస్త సముదాయాలు ఏమవుతాయి, తామరపువ్వులు, ఎస్ సమస్త సముదాయాలు తామరపువ్వులు అవుతున్నాయి, అవునా. తామరపువ్వులు కమలాలని కూడా అంటారు, కమలాలన్నీ మంచాలు, అన్ని కమలాలు మంచాలు అవుతున్నాయి. కొన్ని మంచాలు అంటే మంచాలు పడకలు, అక్కడ పడకలు ఏమవుతున్నాయి, నదులు అవుతున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు, కొన్ని లోటస్లు సెట్లు అవుతున్నాయి, ఎస్ ట్రూ. కొన్ని సరస్సులు పడకలు అవుతున్నాయి, ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. సో బోత్ ఆన్సర్స్ రైటా, ఓకేనా. ఈ విధంగా వీటికి ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. లాస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది మన November 2nd ర్యాప్టర్ అకాడమీ జరిగిన టాలెంట్ టెస్ట్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ సొల్యూషన్స్ కాన్సెప్ట్తో కావాలని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక వీడియో కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా కాన్సెప్ట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నామో అలా మళ్ళీ ఇంకో వీడియో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ ర్యాప్టర్ యూట్యూబ్ ఛానల్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద హై లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ లెవెల్, సిపిఓ లెవెల్, ఎస్ఐపిసి లెవెల్ అన్ని కాంపిటివ్ లెవెల్ సంబంధించినటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కూడా డీటెయిల్గా అయితే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాప్టర్ అకాడమీ ఛానల్లో మీకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి క్లాసెస్, ఎస్ఎస్సి సిజిఎల్ సిపిఓ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కూడా మీకు ఇక్కడ నుంచి ఈ ర్యాప్టర్ యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్, సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే వెంటనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ఎనేబుల్ చేస్తే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడి నుంచి మీరు వెంటనే వాచ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.